వెబ్సైట్‌ని ఎలా డిప్లాయ్ చేయాలి? వెబ్సైట్‌ని ఎలా డిప్లాయ్ చేయాలి? వెబ్సైట్ అంటే ఏంటి ఫ్రెండ్స్? వాట్ ఈస్ మీన్ బై వెబ్సైట్? Group of web pages. Web pages. Group of web pages. Website is nothing but what? Multiple web pages or a group of web pages. మనం ఆల్రెడీ తెలుసుకున్నాం ఆల్రెడీ. Website is nothing but what? A group of web pages. Multiple web pages, right? So actualగా each and every website is having their own web content. దీన్నే మనం వెబ్ కంటెంట్ అని పిలుస్తాం. వెబ్ కంటెంట్, వెబ్ రిలేటెడ్ కంటెంట్, రైట్? సో దిస్ విల్ బి క్రియేటెడ్ బై యూజింగ్ ఫ్రెండ్స్. వీటిని మనం ఎలా తయారు చేస్తాం? బై యూజింగ్ HTML, CSS, జావా స్క్రిప్ట్, బూట్ స్ట్రాప్, ఓకే. సో తర్వాత యాంగులర్, React.js. రియాక్ట్, ఓకే, రియాక్ట్ జేఎస్, యాంగులర్, ఓకే. సమ్ అదర్ కాల్డ్ PHP, ఓకే, ASP.NET, ఇట్లా, ఓకే. వేరే డిఫరెంట్గా ఇట్లా మనం తయారు చేస్తాం, రైట్? సో ఈ తయారు చేసిన వ్యక్తిని మనం ఏమని పిలుస్తాం అంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అని పిలుస్తాం. డెవలపర్ ఈజ్ ఆల్సో ఏ డెవలపర్, దట్ వీఆర్ కాలింగ్ యాజ్ ఏ ఫ్రంట్ ఎండ్ డెవలపర్. రైట్? సో వీటినే మనం ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అని పిలుస్తాం. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్. సో ఆల్ ద వెబ్ పేజెస్ will be created by using the skills, okay, by using the skills పేరు ఏంటి? HTML, CSS, JavaScript, Bootstrap, ఇట్లా చాలా ఉన్నాయి, ఓకే. వాళ్ళని మనం ఏం పిలుస్తాం అంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అంటాం, రైట్? సరే, ఇక్కడ బాగానే ఉంది. బట్ నేనేం చెప్తానంటే ఇప్పుడు ఈ వెబ్సైట్ని మనం డిప్లాయ్ చేయాలి. దట్ మీన్స్ వాట్? వెబ్ పేజెస్ని మనం డిప్లాయ్ చేయాలి. ఎక్కడ? లైనెక్స్ మిషన్లో. ఆఫ్టర్ డిప్లాయ్మెంట్, వి విల్ చెక్ ద పేజెస్ ఆల్సో. చేసిన తర్వాత ఆ పేజెస్ మనకు అందుబాటులో ఉన్నాయో లేవో, యాక్సెసిబుల్ ఉందో లేదో మనం చెక్ చేస్తాం. దిస్ ఈజ్ అవర్ డ్యూటీ, దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సరే చూద్దాం. అసలు రియాలిటీలో చూస్తే మీరు వెబ్ పేజెస్ మీరు అంటున్నారు, రైట్? చూడండి. సో సింపుల్. మీరు ఓకే, ఇది కాదు, రియల్ ఓపెన్ చేద్దాం. ఫ్లిప్కార్ట్. సో మీరు ఫ్లిప్కార్ట్ అనే పేజెస్కి ఇలా వెళ్ళారు సింపుల్గా. సో ఫ్లిప్కార్ట్ అనే పేజెస్కి మీరు వెళ్తే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ జనరల్గా ఇదిగోండి, ఇది ఒక పేజ్. ఈ పేజ్లో గ్రోసరీ, మొబైల్స్, ఫ్యాషన్ ఇలా కనిపిస్తున్నాయి, చాలా కనిపిస్తున్నాయి, రైట్? సో చాలా కనిపిస్తున్నాయి, చూడండి. సో జనరల్గా ఇది పేజ్. అయితే ఈ పేజ్లో మనకి సో గ్రాసరీస్, మొబైల్స్, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లియన్స్ అండ్ ఫ్లైట్ టికెట్స్, బుకింగ్, బ్యూటీ అండ్ అదర్స్ కనపడుతున్నాయి. నేనేమంటానంటే దిస్ ఇస్ ఫస్ట్ పేజ్ బాస్. దిస్ ఫస్ట్ పేజ్. ఈ పేజ్లో మనకి ఏం కనిపిస్తుందంటే బాబు, మీరు కనుక ఫ్యాషన్ ఐటమ్స్ పర్చేజ్ చేయాలంటే ఇదిగో ఇక్కడ ఇది ప్రెస్ చేయండి. మీరు కనుక మొబైల్స్ పర్చేజ్ చేయాలంటే ఇక్కడ ప్రెస్ చేయండి. గ్రాసరీస్ పర్చేజ్ చేయాలంటే ఇక్కడ, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏదైనా పర్చేజ్ చేయాలంటే ఇక్కడ ప్రెస్ చేయండి, క్లిక్ చేయండి. సో మీకు కనుక హోమ్ అండ్ ఫర్నిచర్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ ప్రెస్ చేయండి అని చెప్తున్నారు. అంటే ఫస్ట్ పేజ్ ఈస్ గివింగ్ యూ మోర్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్, ఓకే. మోర్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఫస్ట్ పేజ్. దిస్ ఇస్ వాట్ ఫ్లిప్కార్ట్ ఫస్ట్ పేజ్ ఇలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అయితే ఇక్కడ ఈ పేజ్ని మనం క్లిక్ చేసాం అనుకోండి సింపుల్గా, లెట్స్ సే ఇక్కడ మనం మొబైల్స్ అని క్లిక్ చేసిన వెంటనే చూసారా, దిల్ గివ్ యూ సమ్ అదర్ పేజ్. ఇలాంటి మరొక పేజ్ వస్తుంది మళ్ళీ అగైన్. ఇవన్నీ మనకు మొబైల్స్ కనిపిస్తూ ఉంటాయి, ఓకే. అలా కాదు, నేను వేరే పేజ్ క్లిక్ చేస్తానంటే వేరేది. ఇప్పుడు నేను ఫ్యాషన్ క్లిక్ చేస్తే ఫ్యాషన్కి వెళ్ళిపోతాను. నేను ఫ్యాషన్ క్లిక్ చేసిన వెంటనే ఇట్లా చూసారా, సమ్ అదర్ పేజ్. ఎలక్ట్రానిక్స్ అంటే సమ్ అదర్ పేజ్. ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్స్లో ఉన్న పేజెస్, ఇవన్నీ కూడా ఫ్యాషన్లో ఉన్న పేజెస్ ఏదైనా సరే. ఇదిగోండి ఇవన్నీ చూసారా, మొత్తం డ్రెస్సెస్ అవి ఇవి. సో అండ్ ఫుట్వేర్ చూడండి ఇట్లా, ఓకే. అలాగే కాకుండా మనకి ఇది టీవీస్, సో థామ్సంగ్ టీవీ, శాంసంగ్ టీవీ, ఇట్లా డిఫరెంట్ అంటే మనకి ఫస్ట్ పేజ్లో
ఇట్స్ లైక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి ఏది కావాలో అది మనం ప్రెస్ చేస్తూ వెళుతూ ఉంటాం అంతే. సో దట్ ఈస్ ఫస్ట్ పేజ్. ఓకే. అంటే నీకు ఎలాగా దీన్ని అర్థం చేసుకోవాలంటే, మీరు బీటెక్ చదివే రోజుల్లో, ఎస్, బీటెక్ చదివే రోజుల్లో మీరు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ చేస్తారు. ప్రాజెక్ట్ చేసేటప్పుడు మీరు సింపుల్గా, ఎస్ ఫ్రెండ్స్, ఒక బుక్లో ఫస్ట్ పేజ్, ప్రాజెక్ట్ అనేది దేర్ ఆర్ 200 పేజెస్. మన ప్రాజెక్ట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని 200 పేజెస్ ఉన్నాయి, రైట్? వీ హ్యావ్ ఎ 200 పేజెస్. బట్ ఈ 200 పేజెస్లో ఏ పేజ్లో ఎలాంటి కంటెంట్ ఉంది, ఏ పేజ్ నేమ్ ఏంటి అనేది ఇక్కడ మనం రాస్తాం. సో ఏమని రాస్తాం? ఫస్ట్ నెంబర్ 1 రాసి, ఎస్, ఫస్ట్ పేజ్ ఇక్కడ రాస్తాం సంథింగ్ 1 నుంచి 10 దాకా ఈ కంటెంట్ ఉంది. రెండో రెండో సీరియల్ నెంబర్ 2, ఇది సీరియల్ నెంబర్, ఇదేమో ఎస్ నేమ్ ఆఫ్ ద పేజ్, ఇదేమో పేజెస్ ఫ్రమ్ 1 నుంచి 10 దాకా. ఈ పేజెస్ మళ్ళీ 2 అని సీరియల్ నెంబర్ రాసి, పేజ్ నేమ్ రాసి, మళ్ళీ ఎస్ 11 నుంచి 15 దాకా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 3 అని రాసి మళ్ళీ ఓకే 16 నుంచి 20 దాకా ఇట్లా అని రాస్తున్నాం. అంటే దీన్ని మనం ఎప్పుడు రాస్తాం? రికార్డ్స్లో. మనం కాలేజీలో రికార్డ్స్ రాసేటప్పుడు ఇలాగే రాస్తాం. అయితే ఈ పేజీని అక్కడ ఏమని పిలుస్తాం అంటే, అక్కడ ఇండెక్స్ పేజ్ అని పిలుస్తాం. ఇండెక్స్ అది. ఇండెక్స్ అంటే అర్థమైంది, దిస్ విల్ గివ్ యూ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ హోల్ డాక్యుమెంట్, యువర్ ఎంటైర్ ప్రాజెక్ట్ వర్క్ బుక్. ఈ ప్రాజెక్ట్ వర్క్ బుక్ లో ఉన్న ఎంటైర్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఒక ఫస్ట్ పేజ్ మీరు చూడగానే అర్థమైపోతుంది. ఫస్ట్ పేజ్ మీరు చూస్తే అర్థమైంది. దీన్నే ఫస్ట్ పేజ్ అంటున్నాం, దీన్నే మనం ఏమంటాం? ఇండెక్స్ అంటున్నాం. ఇండెక్స్. సో ఇక్కడ కూడా మనకి ఎస్, ఇక్కడ మనం చూస్తే ఎస్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆల్సో అన్ ఇండెక్స్ పేజ్. ఇందాక నేను చూపించాను కదా, ఎస్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆల్సో ఎన్ ఇండెక్స్ పేజ్. ఇది నేను ఫస్ట్ పేజ్ అని రాస్తారు కదా మీరు, ఎస్ మీకు అర్థం కావడానికి అలా రాశాను, కానీ దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇండెక్స్ అంతే, ఇది ఇండెక్స్. సో ఆ ఫ్లిప్కార్ట్కి ఇది ఇండెక్స్ మాదిరి. ఇండెక్స్ అంటే ఏంది? లోపల ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయి, లోపల ఎస్ మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉందనేది ముందుగానే ఒక పేజీలో డిస్ప్లే చేస్తే దాన్నే మనం ఇండెక్స్ అంటాం. ఇక్కడ కూడా ఫ్లిప్కార్ట్ వాడు కూడా ఒక ఇండెక్స్ మెయింటైన్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఇక్కడ మన మొబైల్స్ క్లిక్ చేస్తే మొబైల్స్ పేజీకి నావిగేట్ అవడానికి ఎస్ వాడు కోడ్ రాసి ఉంటాడు. గ్రోసరీ క్లిక్ చేస్తే గ్రోసరీ పేజ్లోకి రీడైరెక్ట్ అయింది డైరెక్ట్గా. ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారు, గ్రోసరీ పేజ్ క్లిక్ చేసిన వెంటనే ఆ పేజీకి మీరు రీడైరెక్ట్ అవుతుంది. సో దిస్ విల్ బి డన్ బై ఎస్ డెవలపర్. అతను చేసుకొని ఉంటాడు, మనకు సంబంధం లేదు. టోటల్ నావిగేషన్ అంతా వాళ్ళు చేసేస్తారు డైరెక్ట్గా. సో చూసారా మొత్తం. సో మీ కరెంట్ లొకేషన్ ఏంటి, అవేంటి, అవన్నీ అడుగుతూ ఉంటుంది, రైట్? దీని ప్రకారం వాడు మనకి పూర్తి స్థాయిలో ఎదిగోండి గ్రాసరీస్ మనకు డిస్ప్లే అరే యూనో డెలివరీ ఇస్తూ ఉంటాడు ఆన్లైన్లో, రైట్? బాగానే ఉంది. సరే ఇప్పుడు సార్ ఇది ఇండెక్స్ పేజ్ అంటారా? ఇది ఇండెక్స్ పేజ్, రైట్? సో ఈ పేజీని క్లిక్ చేస్తే మరొక పేజ్, ఇంకో పేజీని క్లిక్ చేస్తే మరొక పేజ్, అలాగలాగా చాలా డిఫరెంట్ పేజెస్ ఉన్నాయి. కొన్ని లక్షల పేజెస్ ఉన్నాయి బాస్, కొన్ని లక్షల పేజ్. అంటే ఇక్కడ ఎస్ ఫ్రెండ్స్, దెర్ ఆర్ సో మెనీ పేజెస్ ఆర్ అవైలబుల్, రైట్? ఇలా ఈ విధంగా చాలా పేజెస్ ఉన్నాయి. బట్ అవన్నీ కూడా దేనికి లింక్ అప్ అయి ఉంటుందంటే ఇండెక్స్ పేజీకి లింక్ అప్ అయింది. దిస్ ఇస్ వాట్ ఇండెక్స్ పేజ్. సో మనం ఎప్పుడైనా సరే www.flipkart.com అని కొట్టిన వెంటనే మనకు ఓపెన్ అయ్యే పేజ్ ఇది. సో ఎప్పుడైనా మనం www.facebook.com అని కొట్టిన వెంటనే ఇండెక్స్ ఓపెన్ అయ్యేది. అట్లాగనే ఇక్కడ కూడా ఇండెక్స్ అనుకోండి ఇది. సో ఇక్కడ రాసిన ఏదైతే ఉందో, ఇప్పుడు సపోజ్ ఇది గ్రోసరీ స్పేస్, ఇది మొబైల్ స్పేస్, ఇది హోమ్ అండ్ ఫర్నిచర్ ఫేజ్, ఇది బ్యూటీ సంబంధించింది, ఇలాగుంటాయి. సో ఇండెక్స్లో ఏం రాస్తారు అక్కడ అంటే, ఎస్ ఫ్రెండ్స్, ఇండెక్స్లో ఇక్కడ రాస్తాడు వాడు ఏమని, ఇక్కడ రాస్తాడు జిఆర్ఓస్, గ్రోసరీస్, ఇక్కడ మొబైల్స్, ఓకే, ఇక్కడ వచ్చేసి హోమ్ అండ్ ఫర్నిచర్, ఇట్లా బ్యూటీ ఐటమ్స్ ఇట్లా రాశాడు. సో నేను www.flipkart.com అని కొట్టగానే ఎస్ నేను ఈ పేజీకి రీచ్ అవుతా. ఈ పేజీకి రీచ్ అయిన తర్వాత ఆఫ్టర్వర్డ్స్ ఐ కెన్ క్లిక్ ద గ్రోసరీస్. సో గ్రోసరీస్ నేను ఎప్పుడైతే క్లిక్ చేశానో ఎస్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు ఈ పేజీ చూస్తారనమాట. లేదు నాకు మొబైల్స్ కావాలంటే ఎస్ మీరు మొబైల్స్ పేజ్ క్లిక్ చేయాలి, రైట్? సో ఈ మొబైల్ పేజ్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ రాస్తారు ఏమని, యాపిల్ కావాలా, శాంసంగ్ కావాలా, లేకపోతే ఒప్పో కావాలా, రియల్మీ కావాలా ఫోన్స్. సో నేను యాపిల్ క్లిక్ చేస్తా. యాపిల్ క్లిక్ చేసిన వెంటనే యాపిల్ ఐటమ్స్ అన్ని ఈ పేజీలో ఉన్నాయి. అప్పుడు ఇదిగో ఇక్కడ ఈ యాపిల్ ఫోన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంది, ఈ పేజీకి రీడైరెక్ట్ అవుతుంది మళ్ళీ. లేదు నాకు శాంసంగ్ మొబైల్ కొనుక్కోవాలనుకుంటే అప్పుడు శాంసంగ్ పేజ్ మళ్ళీ ఇక్కడ ఉంటుంది.
దిస్ ఇస్ సామ్సంగ్ పేజ్ ఓన్లీ, సామ్సంగ్ పేజ్ ఇట్లా. సో ఈ విధంగా అంటే ఎక్కడికి రీడైరెక్ట్ అవుతాం, ఫస్ట్ అయితే ఇండెక్స్ పేజీకి అవుతాం, అక్కడి నుంచి ఎస్ దానికి సంబంధించిన ఏదైతే ఉన్నాయో ఎస్ ఈ గ్రాసరీసా మొబైల్సా, మళ్ళీ మొబైల్స్ పేజీకి మళ్ళీ సపరేట్గా వెళ్తాం. సో మొబైల్స్కి వెళ్ళిన తర్వాత ఆ మొబైల్స్లో కూడా మళ్ళీ మీకు యాపిల్ ఫోన్ కావాలా సామ్సంగ్ కావాలా అని అడుగుతాడు, మళ్ళీ అక్కడి నుంచి నాకు యాపిల్ కావాలన్నప్పుడు ఈ పేజ్కి వెళ్తాం, లేదు లేదు నాకు సామ్సంగ్ కావాలని ఇప్పుడు ఈ పేజ్కి వెళ్తాం. సో ఇది ఎంటైర్ సెటప్ అంతా రెడీగా ఉంటుంది. ఎస్, ఎంటైర్ సెటప్ మొత్తం రెడీగా ఉన్నది, దీన్నే మనం ఏమని పిలుస్తాం అంటే వెబ్సైట్, అంతే. సో దీనిని రీచ్ అవ్వడానికి మనకు ఒక అడ్రస్ ఉంటుంది, అడ్రస్సే ఫ్లిప్కార్ట్.com, అంతే అయిపోయింది, సింపుల్. ఎస్, దిస్ ఇస్ కాల్డ్ వెబ్సైట్ అడ్రస్. ఇది వెబ్సైట్ అంటే ఇట్లా ఉంటుంది. సో ఇది కంటిన్యూగా మనకి సర్వర్లో నడవాలి. ఇది కంటిన్యూగా సర్వర్లో నడవాలి అంటే పూర్తి స్థాయిలో దీనిని నడిపించేదానికి మరొక వ్యక్తి కావాలి మనకు సర్వర్లో. ఇది మన సర్వర్. సో ఇదిగో ఇక్కడ ఇక్కడ చూసిన ఈ కంటెంట్ ఏదైతే ఉందో, ఎస్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ కంటెంట్ మొత్తాన్ని మనం ఈ సర్వర్లకి ఇక్కడ డిప్లాయ్ చేసి పడేస్తాం. సో డిప్లాయ్ చేసామనుకోండి, సో డిప్లాయ్ చేసి అంటే ఇక్కడ ఉన్న ఈ పేజెస్ మొత్తం ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ వెబ్ పేజెస్ మొత్తం ఇక్కడ ఉన్నాయి. సరే ఇండెక్స్ కూడా ఉంటుందా, ఇండెక్స్ తప్పకుండా ఉంటుంది, ఇండెక్స్ పేజ్తో సహా. సో డిప్లాయ్ చేసేసాం, డిప్లాయ్ చేసిన తర్వాత వెబ్సైట్ అనేది ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటి అనేది ఇప్పుడు మన డిస్కషన్ పాయింట్. ఆల్ ద వెబ్ పేజెస్ ఆర్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ ప్లేస్. దిస్ ప్లేస్ నేమ్ ఇస్ వాట్, సర్వర్, అంతే, ఇది సర్వర్. అయితే ఈ పేజెస్ మొత్తం చాలా ఉన్నాయి ఇక్కడ. ఈ పేజెస్ మొత్తాన్ని, ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పేజెస్ మొత్తాన్ని, ఆల్ ద పేజెస్, ఈ పేజెస్, ఇది సర్వర్, ఆ సర్వర్లో వెబ్ పేజెస్ ఉన్నాయి. సో ఈ వెబ్ పేజెస్ మొత్తం కూడా మనం యాక్సెస్ చేసుకోవాలి. యాక్సెస్ చేయడానికి ఎస్, అసలు ఈ కంటెంట్ మనకు డిస్ప్లే చేయడానికి మరొక వ్యక్తి అవసరం, ఇక్కడ మరొక వ్యక్తి కావాలి ఇక్కడ. అలాగా మనకి తెలిసిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. నెంబర్ 1 హెచ్టిటిపి డి, నెంబర్ 2 ఎంజినిక్స్, ఏంటి ఎంజినిక్స్, నెంబర్ 3 IIS, అవునా, IIS. ఇవన్నీ ఏంటి, సర్వర్లో మనం ఇన్స్టాల్ చేయాల్సిన సాఫ్ట్వేర్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ వెబ్ సాఫ్ట్వేర్స్. వెబ్ సాఫ్ట్వేర్స్ to run my web related content, to run my web related content, to display my web related content to the end user. ఎండ్ యూజర్ అనే వ్యక్తికి కంటెంట్ డిస్ప్లే చేయడానికి సాఫ్ట్వేర్లు కావాలి. సరే మీరు ఏది వాడతారు, నేను హెచ్టిటిపిడి వాడతాను. ఓకే, సో హెచ్టిటిపిడి అంటే దేనికోసం, అది రియల్గా చెప్పాలంటే ఈ కంటెంట్ డిస్ప్లే చేయడానికి ఇది కావాలి. సరే ఇక్కడ హెచ్టిటిపిడి లేకపోతే ఈ కంటెంట్ మనకి డిస్ప్లే అవ్వదా, అవ్వదు, నో వే, డిస్ప్లే అవ్వనే అవ్వదు, రైట్. దానికోసం ఆ వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఇదంతా చేస్తూ ఉంటాడు. అంటే ఆ వ్యక్తి ఏంది, ఈ వ్యక్తి ఏంది తెలుసా, దెయ్యంలాగా పనిచేయాలి. అంటే ఏంది, డీమెన్, ఏం పేరు, ఈయన పేరు డీమెన్. డీమెన్ అంటే ఏంది, డెవిల్. డెవిల్ అంటే ఏంది, దెయ్యం. అంటే ఏంది, 24/7 ఎస్ ఆగకుండా కంటిన్యూస్గా పనిచేస్తూనే ఉంటాడు. ఎందుకంటే మనకి కొన్ని సందర్భాల్లో ఏ టైంలో మనకి ఇక్కడ కంటెంట్ అవసరం అవుతుందో తెలియదు. నో, వీ డోంట్ నో ఎట్ విచ్ టైం. సో మార్నింగ్ 4 o'clock నిద్ర లేసినా మనం కంటెంట్ కోసం చూస్తాం. కొంతమంది అయితే అర్ధరాత్రి 12 గంటలప్పుడు మనకి శారీలు, మొబైల్స్, టీవీస్ అవన్నీ చూసుకొని పర్చేజ్ చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఇంకో టైం జోన్లో వాళ్ళకి ఎస్ ఈవినింగ్ 4:30 అప్పుడు ఇంకో టైం జోన్ వాళ్ళు 4:30 ప్రశాంతంగా నిద్రలేసి అక్కడ చూస్తారు. సో ఇండియన్స్కి ఏమో 4:30 PM అయితే వేరే వ్యక్తులకి ఏమో అది 4:30 5:30 ఆర్ AM అట్లా ఉంటుంది, వాళ్ళకి టైం జోన్స్ వేరే. కాబట్టి ఇప్పుడు నేనేమంటానంటే మన టైం జోన్స్ అయినా వేరే వాళ్ళ టైం జోన్స్ అయినా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఈ పేజెస్ అందుబాటులో ఎస్ ఉంటాయి. ఆ ఉండేటట్టు చేసే వ్యక్తి పేరే అతని పేరే హెచ్టిటిపిడి. దీన్నే మనం డీమన్ అని పిలుస్తాం. డీమన్ అంటే దెయ్యం, డెవిల్ అని అర్థం. అంటే మనకు తెలుసు ఆల్రెడీ. ఇప్పుడు మనం మనం అప్పుడప్పుడు కొంతమందిని చూస్తూ ఉంటాం, వాడు 6 గంటలకు చాటింగ్ మొదలు పెడితే రాత్రి 12 గంటలకు కూడా చాటింగ్ ఫోన్ మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అరే ఎవడో దెయ్యాల్లాగా బయటే తిరుగుతున్నాడు 6 గంటల నుంచి ఇప్పుడు వరకు అని. అట్లాగే వీడు కూడా ఏంటంటే దెయ్యంలాగా పనిచేస్తున్నాడు, మనకి ఎవరికో సంబంధం లే. బట్ ఈ వ్యక్తిని మనం నడిపిస్తూ ఉండాలి 24/7. ఈ వ్యక్తి నడవకపోతే హెచ్టిటిపిడి డి డి హెచ్టిటిపిడి హెచ్టిటిపి డి అంటే అదే డీమెన్, దెయ్యం, డెవిల్ అని అర్థం. హైపర్టెక్స్ట్ ట్రాన్స్ఫర్ కూడా దెయ్యం. ఇది ఒక సర్వీస్ మాదిరిగా 24/7 నడుస్తూ ఉంటుంది అనమాట. ఎక్కడ, మన సర్వర్లో. నడవకపోతే ఏమైంది సార్, మనం వెబ్ పేజెస్ని యాక్సెస్ చేసుకోలేము.
మన వెబ్ పేజెస్ని యాక్సెస్ చేసుకోలేం. పేజ్ నాట్ ఫౌండ్ అని కూడా వస్తుంది. పేజ్ నాట్ ఫౌండ్, వాట్ ఎవర్ ద పేజ్ యూ రిక్వెస్టెడ్ దట్ పేజ్ వాజ్ నాట్ అవైలబుల్, విల్ నాట్ అవైలబుల్, ఇట్లా మెసేజ్ వస్తుంది మనకి ఎప్పుడు ఈ వ్యక్తి రన్నింగ్లో లేనప్పుడు. ఓకే ఓకే, ఇప్పుడు అర్థమైంది సార్. ఎస్ ఎస్, అంటే మనం ఏం చేయాలా, ఫస్ట్ ఈ వ్యక్తిని మనం ఇన్స్టాల్ చేయాలి ఎక్కడ, లైనిక్స్ మిషన్లో. సో జనరల్గా చూసారా, ఇదిగో ఈ వెబ్ కంటెంట్ ఇదంతా కూడా ఒక వ్యక్తి ఫ్రంట్ ఎండ్ డెవలపర్ తయారు చేసి పెట్టేసి ఉంటాడు. ఏదది, అది ఇండెక్స్ స్పేస్ ఉంటుంది, మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ పేజెస్ ఉంటాయి. ఎస్ ఎస్, ఇవన్నీ ఉంటాయి యాక్చువల్గా, ఇవన్నీ ఉంటాయి. ఎస్, ఇవన్నీ మొత్తం దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ వెబ్ పేజెస్. మొత్తం వెబ్ పేజెస్ అన్ని, దీన్నే మనం వెబ్సైట్ అంటాం, రైట్. సో ఇవి ఇక్కడ ఉన్నాయి, రైట్. సో మనం ఏం చేస్తాం యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్గా, ఇక్కడ ఒక సర్వర్ని ఒక సర్వర్ని తయారు చేస్తాం. ఈ సర్వర్ ఈజ్ నథింగ్ బట్ వాట్, లైనక్స్ సర్వర్. ఇది లైనక్స్ సర్వర్. ఈ లైనక్స్ సర్వర్ తయారు చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏమొస్తాం మనం, లాగిన్ అవుతాం. లైనక్స్ సర్వర్లో లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ మనం EC2 ఐఫోన్ యూజర్గా లాగిన్ అవుతాం. బట్ EC2 యూజర్ ఐఫోన్గా లాగిన్ అయిన తర్వాత మనం రూట్ యూజర్లోకి మారుతాం. రూట్ యూజర్, ఇది లైనక్సే, రూట్ యూజర్లోకి మారుతాం. ఫస్ట్ EC2 యూజర్, తర్వాత రూట్ యూజర్లోకి మారుతాం. తర్వాత అప్పుడు వెంటనే మనం ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. ఆ సాఫ్ట్వేర్ పేరు HTTPD. అంటే లైనక్స్లో ఏదైనా ఒక సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేయడానికి మనం ఒక టూల్ వాడతాం, దాని పేరే దాని పేరే DNF, దాని పేరే RPM. అయితే ద మోస్ట్ పవర్ఫుల్ టూల్ ఈజ్ వాట్, ఎం తర్వాత వచ్చింది DNF. బట్ RPM అనేది ఓల్డ్ టూల్ యాక్చువల్గా, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ ఎం అండ్ DNF. DNF అనేది ఏంటి సార్, DNF అనేది న్యూ వర్షన్, ఎం అనేది ఓల్డ్ వర్షన్ అనుకోండి, అంతే. సో నౌ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ DNF. Sir, what is the purpose of DNF and what is the purpose of M? So, M is an utility or a tool which can be used to install any kind of software inside a Linux machine. ఏదైనా ఒక లైనక్స్ మిషన్లో ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే ఎం కానీ DNF కానీ వాడతాం. సో అది ఎలాగా, సింపుల్, వెరీ సింపుల్. ఎం రాస్తాం, ఓకే, ఇన్స్టాల్ అని రాయండి, ఎం ఇన్స్టాల్. సపోజ్ జావా అన్నాం అనుకోండి, జావా ఇన్స్టాల్ అయిపోతాయి. అరే అంతేనా, సింపులా, అంతే. అది ఎలాగ తెచ్చిస్తారు, అది ఎలాగైనా తెచ్చుకుని తంటాలు పడి మనకు జావాని ఇన్స్టాల్ పెట్టేసింది ఎక్కడ, లైనక్స్ మిషన్లో. అదేవిధంగా ఎం ఇన్స్టాల్ పైథాన్ అని అనుకోండి, వెంటనే పైథాన్ ఇన్స్టాల్ చేసి పడేసిద్ది. అదే కాకుండా ఎం ఇన్స్టాల్ డాకర్ అన్నాం అనుకోండి, డాకర్ వెంటనే ఇన్స్టాల్ అయిపోద్ది, డాకర్ సాఫ్ట్వేర్. అదే కాకుండా ఫ్రెండ్స్, ఎం ఇన్స్టాల్, ఇప్పుడు మనకే సాఫ్ట్వేర్ కావాలంటే HTTPD ఇది కావాలి. సో ఎం ఇన్స్టాల్ HTTPD, ఈ సాఫ్ట్వేర్ మనకు కావాలి. కాబట్టి ఎం వాడి ఇన్స్టాల్ HTTPD వాడచ్చు. ఏం సార్, DNF వాడొచ్చు అన్నారు కదా, వాడొచ్చా, వాడు, నో ప్రాబ్లం. ఎం ప్లేస్లో DNF, ఇట్లా DNF రాయొచ్చు, ఎం రాయొచ్చు, నీ ఇష్టం. ఇన్స్టాల్ మాత్రం రాయాలి, HTTPD రాయాలి. సో దట్ HTTPD ప్యాకేజ్ విల్ బి ఇన్స్టాల్. HTTPD ప్యాకేజ్ విల్ బి ఇన్స్టాల్. సార్ చాలా మంది లైనక్స్ లో అందరూ కూడా ప్యాకేజ్ అంటారు. ఏంటి సార్ ఈ ప్యాకేజ్ గొడవ ఏంటి అంటే, మాకు జావా, పైథాన్, .NET ఇట్లాంటి వర్క్ చేసేటప్పుడు మాకు ప్యాకేజ్లు అనే టెర్మినాలజీ వస్తుంది. ఇక్కడ ప్యాకేజ్ అంటే అర్థమైంది అంటే, మిత్రులరా, లైనక్స్ లో మనం జనరల్ గా ఏదైనా ఒక సాఫ్ట్వేర్ అని పిలుస్తాం, జనరల్ గా. ఈ సాఫ్ట్వేర్ నే మనం లైనక్స్ భాషలో ప్యాకేజ్ అని పిలుస్తాం. సాఫ్ట్వేర్ ఇస్ నథింగ్ బట్ ప్యాకేజ్. మనం జావా సాఫ్ట్వేర్ అంటాం, రైట్. మనం ఇక్కడ ఏమని పిలుస్తాం, జావా ప్యాకేజ్, అంతే. ఎక్కడ లైనక్స్ లో అంటే సాఫ్ట్వేరే, ప్యాకేజ్ అంటే సాఫ్ట్వేర్ అని అర్థం. ఇప్పుడు HTTPD సాఫ్ట్వేర్ అని పిలుస్తాం. సో ఇక్కడైతే మాత్రం HTTPD ప్యాకేజ్ అని పిలుస్తాం. అంటే వాడు అట్లా అంటాడు, ప్లీజ్ ఇన్స్టాల్ ద HTTP ప్యాకేజ్ అని పిలుస్తాడు. ప్లీజ్ ఇన్స్టాల్ ద HTTPD ప్యాకేజ్ అంటాడు అక్కడ. సో టెర్మినాలజీ డిఫరెంట్ అనమాట. జనరల్ టర్మ్స్ ఏమో సాఫ్ట్వేరు, ప్యాకేజ్ అనేది ఏమో లైనక్స్ లో భాష. ఓకే. సో నౌ జస్ట్ ఇన్స్టాల్ ద HTTP ప్యాకేజ్ ఇన్సైడ్ యువర్ మిషన్. ఎప్పుడైతే నువ్వు HTTPD ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ చేసావో, ద సాఫ్ట్వేర్ విల్ బి క్రియేటెడ్ 2 more folders inside your Linux machine. 2 more folders inside your Linux machine. అర్థం కాలేదు సార్, ఇన్సైడ్ లైనక్స్. చాలా జాగ్రత్తగా ఉండండి, కొంచెం
మనకి ఎవరితోటైనా మాట్లాడుతున్నారే జీవితాన్ని సర్వనాశనం చేయొద్దురా పక్కకి వెళ్ళరా అని చెప్పండి ఎవరైనా సరే. ఎస్, పేరెంట్స్ అయినా ఇంకోళ్ళైనా ఎవరైనా సరే క్లాస్ వినేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పండి. చెప్పుకోండి ముందుగానే, లేకపోతే జీవితాలు ఖాళీ. ఏ ముక్కు కూడా అర్థం కాదు. సరేలే సార్ తర్వాత రికార్డింగ్ ఇస్తాడంటే రికార్డింగ్ నాలుగు తీసుకోవడానికి కూడా పనికిరాదు. చాలా మందికి అది తెలియక ఏదో అనుకుంటున్నారు. నథింగ్ ఇస్ దేర్. రాసిస్తా బాండ్ పేపర్ మీద, నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరాదు. జాబ్ కొట్టేటప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు టెన్షన్ మొదలైంది. సో కాబట్టి రికార్డ్స్ అనేది మొత్తం నోట్స్ రూపంలో కన్వర్ట్ అయిపోయి ఉండాలి అంతే. ఎవరైతే రికార్డ్స్ రూపంలో వాళ్ళ దగ్గర 200 GB కాదు 1000 GB పెట్టుకోండి, నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరాదు. 1000 GB రికార్డింగ్స్ ఉన్నాయి సార్, నాలుగు గీసుకోవడానికి టంగ్ క్లీనర్ పనికి వస్తుంది కానీ ఇది పనికిరాదు. మరి ఏది పనికి వస్తారు? నోట్స్ పనిచేస్తుంది పక్కాగా. నోట్స్ వెరీ ఇంపార్టెంట్. నోట్స్ నోట్స్ నోట్స్. ఓకే, సరే సార్. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఒక సాఫ్ట్వేర్ని మనం ఇన్స్టాల్ చేస్తాం. ఇన్స్టాల్ చేసిన వెంటనే ద సాఫ్ట్వేర్ విల్ క్రియేట్ 2 folders అంటున్నాం. ఒక 2 folders ని తయారు చేస్తుంది. ఎవరు? ఇదే హెచ్టిటిపిడి సాఫ్ట్వేర్ అనేది లైనెక్స్లో ఫోల్డర్ నెంబర్ 1, ఫోల్డర్ నెంబర్ 2 తయారు చేసి పడేస్తుంది. ఓకే ఓకే, ఆ ఫోల్డర్ నెంబర్ 1, ఆ ఫోల్డర్ నెంబర్ 2 తయారు చేస్తుంది. ఇక్కడ ఈ ఫోల్డర్ నెంబర్ 2లో ఈ వెబ్ రిలేటెడ్ కంటెంట్ అంతా మనం డిప్లాయ్ చేస్తే చాలు, ఇక వాడు చూసుకుంటాడు ఆ పనంతా. ఓకే ఓకే, ఎట్లా సార్? అది ఏం లేదు, చూడండి ఇప్పుడు నేను చెప్తా. చూడండి. సో ఇక్కడ రూట్ యూజర్గా ఉన్న మీరు ఇక్కడ, ఇది సర్వర్, ఈ సర్వర్లో హెచ్టిటిపిడి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారు. సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన వెంటనే ఎస్, మనకి ఒక లొకేషన్లో ఫోల్డర్ నెంబర్ 1 తయారవుతుంది. ఆ ఫోల్డర్లో మరొక ఫోల్డర్ తయారవుతుంది. ఆ ఫోల్డర్లో మరొక ఫోల్డర్ తయారవుతుంది. సో ఆ ఫోల్డర్ నెంబర్ 1 దాని లోపల మరొక ఫోల్డర్ తయారవుతుంది. ఓకే, దిస్ ఇస్ చైల్డ్ అనమాట. చైల్డ్ అనుకో, చైల్డ్ ఫోల్డర్. ఈ ఫోల్డర్ లోపల ఇదిగో ఈ వెబ్ పేజెస్ మొత్తాన్ని ఇలా 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 అంతే, సింపుల్. ఈ ఫోల్డర్ లోపల డిప్లాయ్ చేయాలి మనం, అంతే సింపుల్. ఎప్పుడైతే ఈ ఫోల్డర్ లోపల ఈ పేజెస్ మొత్తం డిప్లాయ్ చేసేసామో ఇక్కడ ఎస్, ఈ సర్వర్లోకి ఈ వెబ్ పేజెస్ వచ్చినాయో, వచ్చిన వెంటనే ఎవరైనా సరే ఈ సర్వర్కి రీచ్ అయ్యి ఈ పేజెస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఎవరైనా సరే ఈ పేజెస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఎట్లాగా అది? సింపుల్, వెరీ సింపుల్. చూడండి. వెబ్ పేజెస్, రైట్. ఇవన్నీ ఇక్కడ వెబ్ పేజెస్ ఉంటాయి ఇక్కడ మొత్తం. సో ఉన్న తర్వాత ఇది లైనక్స్ మిషన్, రైట్. సో నేనేం చేస్తాను? ఎస్, ఇక్కడ ఉన్నాను నేను, నా పేరు కేకే, ఇక్కడ ఉన్నా. నేనేం చేస్తాను? లైనక్స్ మిషన్లోకి ఈసీటీ యూజర్గా లాగిన్ అయ్యాను. ఎస్, ఫస్ట్ టైం. ఆ తర్వాత ఈసీటీ యూజర్కి కొన్ని ప్రివిలేజెస్ లేదు కాబట్టి నేను స్విచ్ టు రూట్ యూజర్. రూట్ యూజర్ అంటే సూపర్ యూజర్. అతనికి అన్ని ప్రివిలేజెస్ ఉన్నాయి, అతనికి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయగలడు, ఏదైనా ఒక సాఫ్ట్వేర్ డిలీట్ చేయగలడు, అతని ఇష్టం అది. ఎవరు? రూట్ యూజర్. దీన్నే మనం ఇంకో భాషలో సూపర్ యూజర్ అని కూడా అంటాం. సూపర్ యూజర్, ఇది లైనక్స్ భాష, సూపర్ యూజర్. సో ఆఫ్టర్వర్డ్స్ ఎస్, ఇన్స్టాల్ ద హెచ్టిటిపిడి. ఎప్పుడైతే నువ్వు ఇన్స్టాల్ చేసావో ఎస్, ఇదిగో ఇక్కడ /var అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్ లోపల ఎస్ ఫ్రెండ్స్, ఆ ఫోల్డర్ లోపల ఎస్, ఇక్కడ డబ్ 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 అనే ఒక ఫోల్డర్ తయారవుతుంది. డబ్ల్యూడబ్ల్యూ అనే ఒక ఫోల్డర్ తయారవుతుంది ఆటోమేటిక్గా. ఆ డబ్ల్యూడబ్ల్యూ ఫోల్డర్ లోపల ఎస్ ఫ్రెండ్స్, హెచ్టిఎంఎల్ అనే ఒక ఫోల్డర్ తయారవుతుంది. ఈ హెచ్టిఎంఎల్ అనే ఫోల్డర్ తయారవుతుంది ఆటోమేటిక్గా. ఎప్పుడు సార్? వెన్ ఎవర్ యూ ఇన్స్టాల్ హెచ్టిటిపిడి ప్యాకేజ్, ఆటోమేటికల్లీ www folder number 1 and HTML folder number 2 will be created inside a /var folder inside a Linux machine. /var అనేది ఒక ఫోల్డర్ నేమ్. ఈ ఫోల్డర్ లోపల డబ్ అనే ఒక ఫోల్డర్ తయారవుతుంది, హెచ్టిఎంఎల్ అనే ఒక ఫోల్డర్ తయారవుతుంది. ఆ హెచ్టిఎంఎల్ అనే ఫోల్డర్ లోపల ఎస్, ఈ వెబ్ కంటెంట్ అంతా కూడా మనం ఇప్పుడు డిప్లాయ్ చేస్తాం, అంతే. రైట్, అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడైతే మనం వెబ్ కంటెంట్ డిప్లాయ్ చేసేసామో వెంటనే అక్కడి నుంచి మొదలైంది. సో ఇది చేసిన వెంటనే ఆల్ ద వెబ్ పేజెస్ ఆర్ అవైలబుల్. ఫస్ట్ ఏంటంటే మనకి ఇండెక్స్ పేజ్ చేస్తే చాలు. ఇక్కడ
దాని రిలేటెడ్ అంటే ఇండెక్స్ పేజ్ ప్లస్ ఆల్ ద పేజెస్ విల్ బి డిప్లాయిడ్ ఇన్ దిస్ ప్లేస్. ఓకే. సో ఇక ఇండెక్స్ పేజ్ నుంచి ఇక నావిగేషన్ అనేది వాడు రాసేసి ఉంటాడు కాబట్టి మనకు సంబంధం లేదు. మన డ్యూటీ ఏంది ఇక డిప్లాయ్ చేయటం అయిపోయింది. ఇక్కడ అయిపోయిన తర్వాత ఇదంతా చేసాం. చేసిన తర్వాత ఎస్ ఇక్కడ ఈ సైడ్ నుంచి వీడు వస్తాడు. ఎవరు? ఎండ్ యూజర్ ఇక్కడ వస్తాడు. ఎండ్ యూజర్ ఇక్కడ వస్తాడు. సో ఇక్కడ ఎండ్ యూజర్ వచ్చిన తర్వాత ఇక్కడికి రీచ్ అవ్వాలి కదా. ఎస్ రీచ్ అవుతాం. కానీ రీచ్ అవ్వాలంటే ఎండ్ యూజర్ యాక్సెస్ చేయాలంటే డోర్ ఓపెన్ కావాలి. అంతెంత 80. ఎస్ 80 డోర్ ఓపెన్ కావాలి. మరొక వాడు వస్తాడు, వాడికి కూడా మళ్ళీ డోర్ నెంబర్ 80. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ హెచ్టిటిపి రిక్వెస్ట్ అంటారు దీన్ని. హెచ్టిటిపి రిక్వెస్ట్ ఇక్కడికి వచ్చి సో ఇదిగో ఈ కంటెంట్ ని యాక్సెస్ చేసుకుంటాయి. ఇక్కడ ఈ కంటెంట్ అదే ఇందాక మనం చూసింది డబ్ల్యూడబ్ల్యూ ఫ్లిప్కార్ట్ కట్టుకున్నప్పుడు ఎస్ మన ల్యాప్టాప్ నుంచి ఎస్ ఒక బ్రౌజర్కి కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి ఎక్కడికొచ్చి ఇక్కడి నుంచి ఇచ్చేసి ఇక్కడి నుంచి కంటెంట్ తీసుకొని మళ్ళీ అగైన్ గో బ్యాక్ టు దిస్ ప్లేస్. అదే మనకు కనపడుతుంది. అదే ఇది సేమ్. సో ఇక్కడ పేజ్ కనపడుతుందంటే ఇది ఇండెక్స్ పేజ్. ఈ ఇండెక్స్ పేజ్ అనేది క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఓకే సరే అది బాగానే ఉంది సార్. ఇప్పుడు మీరు హెచ్డిటిపి ఇన్స్టాల్ చేసినట్టే ఫోల్డర్ తయారవుతుంది సార్. ఇప్పుడు ఈ /var అనే ఫోల్డర్ లోపలికి వెళ్ళాలంటే ఎట్లా సార్? ఏం లేదు, cd/var అంతే. అంటే అప్పుడు ఆ ఫోల్డర్లోకి వెళ్తాం, చేంజ్ డైరెక్టరీ. మళ్ళీ దీనికి డబ్ల్యూడబ్ల్యూకి వెళ్ళాలంటే మళ్ళీ ఏం చేయాలి సార్? మళ్ళీ cd/ww అంతే. మళ్ళీ HTML ఫోల్డర్లోకి వెళ్ళాలంటే ఏంది? మళ్ళీ cd/html అంతే. HTML. అయితే వాడు ఒక మాట చెప్పాడు, అరే బాబు నువ్వు ఏ పేజెస్ చూసుకున్నా ఎట్లా చూసుకున్నా వెబ్ పేజెస్ అనేది వెబ్ పేజెసే, కానీ ఫస్ట్ ఇండెక్స్ అనే పేజ్ ఏదైతే ఉందో ఇదిగో ఉంది కదా, దీని పేరు మాత్రం ఇండెక్స్ అని పెట్టాలా? ఓకే ఇండెక్స్ అని పెట్టాలా, రైట్. ఇవన్నీ ఏంది HTML సంబంధించిన నీ ఇష్టం ఏ పేజెస్ అని, బట్ దీని పేరు మాత్రం ఇండెక్స్ పెట్టాలా. బట్ ఇండెక్స్ పెట్టిన తర్వాత కూడా దీనికి ఎక్స్టెన్షన్ ఏమైనా index.html పెట్టాలి. index.html రైట్. ఆ index.html రాసినందు వల్ల ఆ పేజ్ ఇక్కడ ఉన్నందువల్ల ఎస్ ఇక్కడ ఎండ్ యూజర్ ప్రతి వ్యక్తి కూడా ఆ పేజెస్ అన్ని తీసుకోగలుగుతున్నాడు. అయితే ఎండ్ యూజర్ ఈ పేజెస్ అన్ని చూసుకోక ముందే యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్గా ఆర్ యాజ్ ఎ లినక్స్ తెలిసిన వ్యక్తిగా నేనేం చేస్తానంటే, ఐ నో లినక్స్ అంటే వెబ్సైట్ని డిప్లాయ్ చేయడం వచ్చేసి అంటాడు వాడు. సరే ఇప్పుడైతే డెవాప్స్ ఇంజనీర్, గతంలో అయితే వేరే వాళ్ళు. సరే బిల్డ్ అండ్ రిలీజ్ ఇంజనీర్ సంథింగ్ వేరే వాళ్ళు ఉంటారు, అది వేరే స్టోరీ. సరే అది ఇప్పుడు జమానాలో ఓల్డ్ అండ్ బ్యాక్ అండ్ డేస్, బట్ రైట్ నో నాట్ అవైలబుల్. ఓకే సో ఇక్కడ ఈ పేజెస్ అన్ని కూడా సక్రమంగా డిప్లాయ్ అయిపోయినాయా లేదా, కస్టమర్కి అందుబాటులో ఉన్నాయా లేవా, మళ్ళీ నేనే చెక్ చేస్తా. ఎస్ మళ్ళీ నేనే చెక్ చేయడానికి మళ్ళీ నేనేం చేస్తాను, ఎండ్ యూజర్గా ఎవరైతే ఎంటర్ అవ్వబోతున్నారో ఎండ్ యూజర్ లాగా నేనే ఎంటర్ అవ్వబోతా. ఎస్ ఈ సర్వర్కి ఎండ్ యూజర్ లాగా నేనే ఎంటర్ అవుతా, నేనే చెక్ చేసుకుంటా. ఎస్ అంటే ఇక్కడ ఒక సైడ్ ఏమో డిప్లాయ్ చేసింది నేనే, ఎస్ మరొక సైడ్ ఏమో ఎండ్ యూజర్ లాగా ఈ పేజెస్ని యాక్సెస్ చేసుకుంది నేనే. ఎస్ అంటే రెండు ఇక ఇదంతా చేసిన తర్వాత గో లైవ్ అంతే. ఫస్ట్ అయితే మాత్రం మనకి పిఓసి ఉంటుంది బాస్, పిఓసి ఆర్ దాన్నే మనం ఏమంటాం శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్. కొంతమంది అయితే మనకి పైలట్ అంటారు, కొంతమంది పైలట్ అంటారు కొంతమంది. అయితే ఇక్కడ మనకి పిఓసి అంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్, శాండ్ బాక్స్ అనేది కూడా అదే. అయితే ఇక్కడ ఏం జరిగింది, బిఫోర్ గోయింగ్ టు లైవ్ మనం కొంత వర్క్ చేసుకుంటాం. ఇక్కడ అసలు వర్క్ అవుతుందా లేదా, ఇప్పుడు నేను చేసిన పని సక్రమంగా ఉందా లేదా, అవన్నీ చెకింగ్ ఎన్విరాన్మెంట్ పేరే పిఓసి. ఆఫ్టర్వర్డ్స్ వీ టేక్ ద అప్రూవల్ ఫ్రమ్ ద మేనేజర్ అండ్ ఐ కెన్ డిప్లాయ్. బట్ డిప్లాయ్ చేయడానికి కూడా ఎక్కడ చేయాలా, సర్వర్లో డిప్లాయ్ చేయాలంటే సర్వర్ని స్టాప్ చేయాలంటే వీ మస్ట్ టేక్ ద డౌన్ టైం తీసుకోవాలంటే క్లయింట్ని సంప్రదించాలి. వీ మస్ట్ టేక్ ద అప్రూవల్ ఫ్రమ్ ద క్లయింట్. హే క్లయింట్, ఆల్ ద వెబ్ పేజెస్ ఆర్ అవైలబుల్. ఎస్ మీరు సంక్రాంతికి వేరేది రిలీజ్ చేస్తున్నారు కదా ఆఫర్స్ అవి, ఆ పేజెస్ అన్ని రెడీగా ఉన్నాయి. సో ఈ పేజెస్ అన్ని ఇప్పుడు డిప్లాయ్ చేస్తాం, చేయండి పలానా టైంలో చేయండి అంటాడు క్లయింట్. అంతేగాని నేను క్లౌడ్ ఇంజనీర్, నేను డెవాప్స్ ఇంజనీర్, అంతా తెలుసు నేనే చేస్తాను, నో వే. వీ మస్ట్ గెట్ ద అప్రూవల్ ఫ్రమ్ ద క్లయింట్, అదర్వైజ్ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సరే లోపలికి వెళ్ళిన తర్వాత మీకు తెలుస్తుంది ఎన్విరాన్మెంట్ లోపలికి వెళ్ళిన తర్వాత. అయితే ఇప్పుడు మనం చేయాల్సిన టాస్క్ ఇది రియల్గా. ఎస్ సో దీనికోసం మనం ఏం చేయాలా, ఒక సర్వర్ని తయారు చేయాలి, ఆ సర్వర్లో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి, ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత వ్యార్లోకి వెళ్ళాలి, ఆ తర్వాత ఇలాగ వెళ్ళాలి.
అయితే నేనేం చేశానంటే సింపుల్గా ఒక చిన్నగా లాగిన్ పేజీ అనేది తయారు చేశాను మీకోసం, అంటే తెలుసుకోవడం కోసమే. కాబట్టి ఇది ఒక పేజీ చేసినా 1000 పేజీలు చేసినా 1,00,000 పేజీలు చేసినా ప్రాసెస్ ఈజ్ సేమ్, నో ప్రాబ్లం. అయితే తెలుసుకోవడానికి నేను చిన్నది ఒకటి పేజీ ఒకటి తయారు చేశాను, దానికి కోడ్ రాసుకున్నాను నేనే. సో ఆ కోడ్ రాసుకుని, అంటే నేనంటే ఎవరు, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ లాగా నేను ఒక కోడ్ రాసుకున్నాను. అంటే మనకు ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ లేరు కదా. సో స్మాల్గా నేను ఒక చిన్న కోడ్ లాగిన్ పేజ్ అట్లా రాసుకొని, అంటే లాగిన్ పేజ్ లాగా. ఇప్పుడు సపోజ్ మనదేంది వెన్స్ట్రో టెక్నాలజీస్ ఇవి రాసుకొని, ఎస్ ఇక్కడ నేనేం రాశానంటే స్టూడెంట్ లాగిన్ అనేది రాసుకున్నాను, కోడ్ రాసుకున్నాను. స్టూడెంట్ లాగిన్ అని వస్తుంది పైన. సో వెన్స్ట్రో స్టూడెంట్ లాగిన్ వస్తుంది. వచ్చిన తర్వాత యూజర్ నేమ్, ఎస్ పాస్వర్డ్ టైప్ చేయాలి. సో కింద లాగిన్ బటన్ ప్రెస్ చేయాలి. లేదు ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ రిమెంబర్ చేసుకుంటావా, మళ్ళీ చెక్ బాక్స్ ఇచ్చా రిమెంబర్. లేదు అసలు నీకు యూజర్ నేమ్ లేదు పాస్వర్డ్ లేదంటావా, ఎస్ మళ్ళీ ఇంకొక ఆప్షన్ ఇచ్చేయమని, డోంట్ హ్యావ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, ప్లీజ్ రిజిస్టర్ నౌ అని ఇచ్చా. ఇది ఈ పేజ్ అంతే. సో దానికోసం నేను కొంత కోడ్ రాసుకున్నా. ఆ కోడ్ మొత్తాన్ని ఎస్ టోటల్గా ఇప్పుడు మనం ఎట్లాగైతే ఉందో ఇట్లాగా ఆ HTML లో డైరెక్ట్గా చేసి పడవచ్చు. అదే ఈ కోడ్. ఎస్ ఇది ఈ కోడ్ యాక్చువల్గా. సో ఈ కోడ్ ఈ కోడ్ మొత్తాన్ని తీసుకెళ్ళి మన సర్వర్లో డిప్లాయ్ చేసుకుంటే చాలు. అంటే ఈ పేజ్ మొత్తాన్ని, పేజ్ ఎలా తయారు చేస్తారు సర్వర్లో నేను చూపిస్తా. ఇది ఇట్లా నోట్ ప్యాడ్లో ఓపెన్ చేస్తే కోడ్ వచ్చేసింది డైరెక్ట్గా. రైట్, ఇది యాక్చువల్గా ఇదిగో ఈ కోడ్ అంతా ఇట్లా జస్ట్ ఓకే. సో ఈ కోడ్ అంతా తీసుకెళ్ళి మళ్ళీ మనం అట్లా చేస్తాం. సరే ఇదంతా ఎవరు రాస్తారు సార్, మనకు సంబంధం లేదు, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ చేస్తాడు ఆ వర్క్. బట్ మన డ్యూటీ ఏంది, దాన్ని తీసుకెళ్ళి లైనక్స్ మిషన్లో వేసేయటమే. సరే ఒకసారి ఇప్పుడు మనకి లైనక్స్ మిషన్ కావాలి. లైనక్స్ మిషన్ ఉన్నప్పుడు ఎస్ ఫ్రెండ్స్, జనరల్గా చూడండి మనకి చూడండి. సో యాక్చువల్గా మిత్రులారా మనకి ఇదిగోండి, ఇది లైనక్స్ మిషన్. సో ఇది కూడా లైనక్స్ మిషన్. రెండు లైనక్స్ మిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ మనకి ఇదిగోండి ఒక వ్యక్తి ఇక్కడ రాజేంద్ర అని ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ డెవాప్స్ ఇంజనీర్. సో ఇంకొక వ్యక్తి ఉన్నాడు రఘు, ఈయన కూడా డెవాప్స్ ఇంజనీర్. సో యాక్చువల్గా వీళ్ళిద్దరిని నేను యూజర్ లాగా తయారు చేస్తాను. యూజర్ రాజేంద్ర, తర్వాత వాళ్ళకి పాస్వర్డ్ కూడా ఇచ్చేస్తా, పాస్వర్డ్ 1 2 3. సో ఇక్కడ కూడా అంతే, యూజర్ రఘు, పాస్వర్డ్ వచ్చేసి 1 2 3 వీళ్ళకి ఇస్తా. సో వీళ్ళకి వర్క్ అప్ చెప్తాను నేను డైరెక్ట్గా, బాబు రాజేంద్ర రఘు, ఎస్ ఇది రఘుకి వేరే వర్క్, ఈయన ఇక్కడ లాగిన్ అవుతాడు, రాజేంద్ర వేరే వర్క్, ఆయన ఇక్కడ లాగిన్ అవుతాడు. లాగిన్ యాజ్ ఏ రాజేంద్ర, లాగిన్ యాజ్ 1 2 3. సో ఇక్కడ రఘు, సో లాగిన్ యాజ్ రఘు 1 2 3, ఎస్. ఇక్కడ లాగిన్ అయిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన టాస్క్ల ప్రకారం వాళ్ళు పనిచేస్తుంటారు రియల్ టైం అంతే. సింపుల్గా యూజర్స్ నేమ్ పాస్వర్డ్ మనమే తయారు చేస్తాం. బట్ ఇప్పుడు యాక్చువల్గా రఘు అనే వ్యక్తి ఇక్కడ లాగిన్ అవ్వాలంటే బ్యాక్గ్రౌండ్లో ఒక సర్వీస్ అనేది నడవాలి ఫ్రెండ్స్. ఆ సర్వీసే పేరే SSHD. ఈ సర్వీస్ నడవాలి. SSHD అనేది ఇది డి అంటే ఏంది, ఇక డీమెన్ అంటే డెవిల్, దెయ్యం లాగా 24/7 అది నడుస్తూనే ఉంటుంది. ఇది నడుస్తూ ఉండటం వల్లే ఈ యూజర్స్ అందరూ ఇక్కడ లాగిన్ అవుతున్నారు, వాళ్ళ వర్క్ చేసుకున్నారు. పొరపాటులో ఈ SSHD అనే సర్వీస్ని ఎవరైనా సరే స్టాప్ చేస్తే నోబడీ విల్ లాగిన్ ఇన్సైడ్ లినక్స్ మిషన్స్, మొత్తం ఆగిపోతారు, లినక్స్ మిషన్స్లోకి లాగిన్ అవ్వలేరు. సో దిస్ ఇస్ వాట్ SSHD అంటే. ఇది ఎంత 24/7 నడుస్తూనే ఉండాలి, రన్నింగ్లో ఉండాలి. సార్ SSHD అనేది అది రన్నింగ్లో ఉందా, నడుస్తుందా లేదా ఎలా తెలిసింది మనకి? అయితే వాడు చెప్పాడు ఎవడు, లైనక్స్. అడిగా నేను, అమ్మా లైనక్స్, సో వాట్ షుడ్ ఐ డూ, హౌ టు చెక్ వెదర్ ద సర్వీస్ ఈజ్ రన్నింగ్ ఆర్ నాట్ అని లైనక్స్ని అడిగితే అప్పుడు చెప్పింది, అయ్యా బాబు నువ్వు ఏదైనా సరే ఒక సర్వీస్ని స్టార్ట్ చేయాలన్నా ఆ సర్వీస్ వర్క్ చేస్తుందో లేదో తెలుసుకోవాలంటే, స్టేటస్ చెక్ చేసుకోవాలన్నా సరే నేను సర్వీస్ అనే ఒక కమాండ్ ఇస్తాను, దాన్ని వాడుకోండి. సర్వీస్ అనే కమాండ్ ఉపయోగించి ఒక సర్వీస్ యొక్క స్టేటస్ చెక్ చేసుకోవచ్చు, ఒక సర్వీస్ని స్టాప్ చేయొచ్చు, ఒక సర్వీస్ని స్టార్ట్ చేయొచ్చు, ఒక సర్వీస్ని రీస్టార్ట్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ సర్వీస్ కమాండ్. సో ఆ సర్వీస్ అనే కమాండ్ ఉపయోగించి ఇప్పుడు చూడండి, సర్వీస్ అని రాసి
SSHD రాసి స్టేటస్ అంటే చాలు. అప్పుడు SSHD అని రాసి స్టేటస్ అని కొడితే ఇట్ ఈస్ అన్ రన్నింగ్ మోడ్ అని కనిపిస్తేనే ఓకే. అదర్వైజ్ స్టాప్ మోడ్లో ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలా? స్టార్ట్ చేయాలా. స్టార్ట్ చేయాలంటే మళ్ళీ సర్వీసే. అంటే ఎలాగా? సర్వీస్ SSHD స్టార్ట్, అంతే. స్టార్ట్ అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైతే స్టార్ట్ అయిందో నా యూజర్స్ అందరూ లాగిన్ అవుతారు, అదర్వైజ్ లాగిన్ అవ్వలేరు. ఇట్లా సర్వీస్ అనే కమాండ్ ఉపయోగించి మనం చేస్తాం సింపుల్గా. అయితే కొంతమంది ఏంటంటే స్టైల్గా ఇవన్నీ చెప్పకుండా సిస్టమ్ సిటిఎల్ గురించి చెప్తారు. సిస్టమ్ సిటిఎల్ దీన్ని ఉపయోగించండి అంటారు. అంటే సిస్టమ్ సిటిఎల్ అనేది న్యూ లైనెక్స్ వర్షన్లో వచ్చిన కమాండ్ మాత్రమే. సిస్టమ్ సిటిఎల్ అనేది వేరేదేం కాదు, సర్వీస్ లాంటి కమాండే. సర్వీస్ అనేది ఓల్డ్ వర్షన్ లైనెక్స్ కమాండ్, సిస్టమ్ సిటిఎల్ అనేది న్యూ వర్షన్, ఇప్పుడు వచ్చే వర్షన్స్లో ఉన్న లైనెక్స్ కమాండ్, అంతే తేడా. సో దాన్ని సర్వీస్ కోసమే, సర్వీస్ని స్టార్ట్ చేయొచ్చు, సర్వీస్ని స్టాప్ చేయొచ్చు, సర్వీస్ స్టేటస్ చెక్ చేయొచ్చు. దేనివల్ల? సిస్టమ్ సిటిఎల్ వల్ల. సర్వీస్ అనే దాని వల్ల ఏం చేయొచ్చు? సర్వీస్ అనే దాన్ని సేమ్, బోత్ ఆర్ సేమ్. సిస్టమ్ సిటిఎల్ అండ్ సర్వీస్ ఈజ్ ఆల్సో సేమ్, బట్ దిస్ ఇస్ అ ఓల్డ్ వర్షన్, దిస్ ఇస్ అ న్యూ వర్షన్ కమాండ్, అంతే. సిస్టమ్ సిటిఎల్ అదైనా వాడచ్చు. అయితే ఈ SSHD అనేది డీమన్, డెవిల్, దెయ్యం, ఇది రెండు 24/7 నడుస్తూనే ఉండాలి. బ్యాక్గ్రౌండ్ 365 days నడుస్తూనే ఉండాలి. సరే, బాగుంది. ఇది ఇది నడుస్తూ ఉండటం వల్ల మనకి యూజర్స్ లాగిన్ అవుతారు, అది వేరే విషయం. మరి ఇలాగే ఇక్కడ కూడా మనకి ఈ వెబ్సైట్లు అనేది 24/7 నడుస్తూనే ఉండాలి. వెబ్సైట్లు అనేది 24/7 నడుస్తూ ఉండాలంటే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, వాడి పేరు ఏంది? HTTPD. వీడు నడవాలా, 24/7 నడవాలా. వీడు నడవకపోతే ఈ వెబ్ కంటెంట్ అనేది మనకి డిస్ప్లే కనపడదు. ఈ వెబ్ కంటెంట్, రిలేటెడ్ కంటెంట్ అనేది మనకి రాదు అసలు. ఒక డిస్ప్లే చేయడానికి ఈ వ్యక్తి ఎప్పుడు నడుస్తూ ఉండాలా. ఎక్కడ? ఈ సర్వర్లో, ప్రతి సర్వర్లో. కానీ గుర్తుపెట్టుకోండి మీరు, ఈ HTTPD అనేది ఒక సర్వీస్ మాదిరి, ఇది కూడా ఈ సర్వీస్ మాదిరి కాబట్టి దీన్ని కూడా మనం స్టార్ట్ చేయాలా, దీన్ని కూడా మనం రీస్టార్ట్ చేయొచ్చు, దీన్ని కూడా మనం స్టాప్ చేయొచ్చు, దీన్ని కూడా మనం స్టేటస్ చెక్ చేయొచ్చు. స్టేటస్. అయితే దీని స్టేటస్ చెక్ చేయడానికి కూడా మనం ఒక కమాండ్ వాడతాం, అదే సర్వీస్, అదే సిస్టమ్ సిటిఎల్. సిస్టమ్ సిటిఎల్ ఉపయోగించవచ్చు, సర్వీస్ వాడచ్చు. దేనిని? ఈ యొక్క సర్వీస్ని స్టేటస్ చెక్ చేసుకోవడానికి, ఈ సర్వీస్ని రీస్టార్ట్ చేయడానికి. ఈ సర్వీస్ అనేది మనకి రన్నింగ్లో లేకపోతే మనం ఎండ్ యూజర్స్ మన వెబ్ పేజెస్ని యాక్సెస్ చేసుకోలేడు. ఎండ్ యూజర్స్ మన వెబ్ పేజెస్ని యాక్సెస్ చేసుకున్నప్పుడు ఏమైనా ఎర్రర్ మెసేజ్ వస్తుందంటే పేజ్ నాట్ ఫౌండ్ అనే ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఇక్కడ ఇది నడవకపోతే ఏది సార్? అది HTTPD అనేది ఒక సర్వీస్. ఇట్ మస్ట్ బి అవైలబుల్ ఫర్ 24/7. అదర్వైజ్ ద ఎండ్ యూజర్ కెనాట్ ఏబుల్ టు display, cannot able to get over this pages, this content, this web related things properly అంటాను నేను. సో ఇప్పుడు రెండు విషయాలు మీకు అర్థమైనాయి. ఒకటి HTTPD అర్థమైంది, రెండు SSHD అర్థమైంది. HTTPD అనేది మనకి 24/7 వెబ్ కంటెంట్ డిస్ప్లే చేయడానికి, HTTPD అనేది మనకి 24/7 సో యూజర్స్ లాగిన్ అవ్వడానికి వాళ్ళ మిషన్స్లో. సో 1, 2 ఇట్లా ఉన్నాయి, రైట్? ఓకే. సో ఇలాగే డాకర్ కూడా ఇంతే. డాకర్ సర్వీస్ని మనం స్టార్ట్ చేసుకోవాలి. గతంలో చూసాం, డాకర్ అనేది నడవకపోతే చేయలేదు, అట్లాగే HTTPD అనేది లేకపోతే అక్కడ వర్కౌట్ అవ్వదు, అట్లా అన్నమాట ఇది. ఓకే. సో కాబట్టి మనం ఈ సర్వీస్ని కూడా జాగ్రత్తగా మనం స్టార్ట్ చేయాలి. సరే ఓకే. సరే సార్, బాగానే ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ మనకి వెబ్ కంటెంట్ అంతా ఇదిగో ఒక్క నిమిషం. ఎస్, ఓకే, ఇదే యాక్చువల్గా. సరే, బాగుంది. సో ఈ వెబ్ కంటెంట్ అంతా ఇక్కడ ఉంది కదా సార్, ఈ సర్వర్లో ఉంది అంటున్నారు మీరు, రైట్? మరి ఈ సర్వర్లో ఉంది కదా, మరి ఈ సర్వర్కి మేము ఎలా రీచ్ అవ్వాలా? ఇదేమో లైనెక్స్ సర్వర్ అయిపోయా. లైనెక్స్ సర్వర్లో మాకు పేజెస్ ఏం కనపడవు కదా. అసలు లైనెక్స్ సర్వర్లో మనకి సిఓ ఎన్విరాన్మెంట్, క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అన్ని కమాండ్సే టైప్ చేస్తాం. కమాండ్స్ టైప్ చేసే ఈ లైనెక్స్ మిషన్లో ఇన్ని పేజెస్ మీరు డిప్లాయ్ చేశారు, బట్ హౌ కెన్ ఐ యాక్సెస్ దిస్ పేజెస్ అంటే
ఈ లైనెక్స్ సర్వర్కి ఏదైతే 1.2.3.4 అనేది ఐపీ అడ్రస్ ఉందో, ఇప్పుడైతే మనం వెబ్సైట్ని కాన్ఫిగర్ చేయట్లేదులే, ఐపీ అడ్రస్ ఏదైతే ఉందో డైరెక్ట్గా ఐపీ అడ్రస్ని ఉపయోగించి ఇదిగో ఈ కంటెంట్ని మనం రీచ్ అవుతాం, ఈ వెబ్సైట్కి మనం రీచ్ అవుతాం, ఈ వెబ్ పేజెస్ని మనం యాక్సెస్ చేస్తాం. ఎట్లా సార్? 1.2.3.4. జస్ట్ వీఆర్ యూజింగ్ అన్ ఐపీ అడ్రస్ టు డిస్ప్లే దిస్ కంటెంట్, టు యాక్సెస్ దిస్ కంటెంట్. సో ఈ ఈ ఈ సర్వర్ లైనెక్స్ యొక్క సర్వర్ ఐపీ అడ్రస్ ఎక్కడ మనం టైప్ చేయాలి? ఏం లేదు, మన ల్యాప్టాప్ ఓపెన్ చేసి, మన ల్యాప్టాప్ ఓపెన్ చేసి మన ల్యాప్టాప్లో ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఎవరైనా సరే ఆ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇదిగో ఇది ఉంది కదా 1.2.3.4, అప్పుడు మీరు ఇక్కడ టైప్ చేయాలా ఏమని? 1.2.3.4 టైప్ చేసి ప్రెస్ సెంటర్ బటన్ కొడితే ఇలా 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 మనం ఇక్కడికి వచ్చేస్తాం. వచ్చేసి ఈ కంటెంట్ యాక్సెస్ చేసుకుంటాం. అలాగే కాదు, నేనే కాదు, మీరు కూడా మీ మొబైల్ నుంచి అయినా, మీ ల్యాప్టాప్ నుంచి అయినా డైరెక్ట్గా ఇదిగో ఇట్లాగా మీ మీ ఏదైతే నేను ఇచ్చానో 1.2.3.4 ప్రెస్ చేసిన వెంటనే ఈ సర్వర్కి వచ్చేస్తారు. 1.2.3.4 ప్రెస్ చేసిన వెంటనే ఈ సర్వర్కి వచ్చేస్తారు. సో వెబ్ కంటెంట్ని మీరు యాక్సెస్ చేసుకుంటారు. ఈజీ, డెడ్ ఈజీ అన్నమాట ఇది. ఓకే, ఈజీ, డెడ్ ఈజీ. సరే, అది ఎలాగా సాధ్యం? ఇప్పుడు ఆ స్టెప్స్ అన్ని మనం చూద్దాం. ఓకే, స్టెప్స్ అన్ని మనం చూద్దాం. ఫస్ట్ మనం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత నేను టైప్ చేయడం మొదలు పెడతాను. లేదు మనం టైపే చేయాలి అనుకుంటే సరే ఒక పని చేద్దాం. టైప్ చేస్తే హ్యాండ్స్ ఆన్ చేయలేం, హ్యాండ్స్ ఆన్ చేస్తే టైప్ చేయాలి. సరే, ఒక పని చేద్దాం. ఫస్ట్ అయితే ఆ, ఓకే, అవసరం లేదు, డైరెక్ట్గా హ్యాండ్స్ ఆన్ చేద్దాం. ఓకే, ఎందుకంటే చాలా థియరీ ఎక్సలెంట్గా మనం చెప్పాం కాబట్టి హ్యాండ్స్ ఆన్ చేసి తర్వాత మీకు కావాలంటే లోడ్ చేద్దాం. సరే, ఫస్ట్ మనకు ఒక సర్వర్ క్రియేషన్ చేయండి. ఏడబ్ల్యూఎస్కి వెళ్ళి, ఏడబ్ల్యూఎస్ చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వింటే తప్పితే ఐటీ క్లాసులు అర్థం కావు. ఆ ఒళ్ళు దగ్గర పెట్టుకుని వెళ్ళాలి ప్రతి వ్యక్తి కూడా, లేకపోతే అవతల వాళ్ళ మీద మనం తప్పు లేయడానికి రెడీగా ఉంటాం. ఇన్స్టిట్యూట్ బాగలేదు, ట్రైనర్ బాగలేదు, దీని మీద అసలు ఉద్యోగ అవకాశాలు లేవు, అసలు సాఫ్ట్వేరే పడిపోతుంది. 4 క్వశ్చన్ ఇది. ఈ 4 క్వశ్చన్లు రేజ్ చేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కోర్సు సరిగా నేర్చుకున్న వ్యక్తి మాత్రమే. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎక్కువగా ఉపయోగించేది క్లౌడ్, క్లౌడ్, క్లౌడ్. ఎక్కడికి వెళ్ళినా, ఏ కంపెనీకి వెళ్ళినా క్లౌడ్ లేకపోతే, సర్వర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఎక్కడ పనిచేయాలి? ఎస్, మీరు ఏ కాదు, డేటా సైన్స్ కాదు, వేరేది కాదు, ఏది తీసుకున్నా సరే క్లౌడ్ ఇంపార్టెంట్, రైట్? ఎక్కడైనా మనం అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి, అంతే తేడా. ఓకే, సో జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా శ్రద్ధగా, కొంచెం కొంచెం జాగ్రత్తగా వినాలి. ఓకే, సరే, మనం ఇక్కడ జస్ట్ నేను చూపిస్తాను, బట్ ఎనీవే నీకు నోట్స్ కూడా ప్రిపేర్ చేసి మీకు పంపిస్తానులే తప్పకుండా. ఒక్క నిమిషం. ఎంఎఫ్ఏ ఎస్ ఫ్రెండ్స్, ఓకే, చాలా డెడ్ ఈజీగా చెప్తాను నేను. ఈజీ, చాలా ఈజీ. ఎంత ఈజీ సార్ అంటే అంత డెడ్ ఈజీగా చెప్తాను. దిస్ ఇస్ అవర్ ఈజీ టు డాష్ బోర్డ్. ఓకే,
ఓకే, ఇది EC2 డాష్బోర్డ్, ఇది ఇన్స్టాన్స్ ఉంది. రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్గా ఇదిగోండి, కింద లాంచ్ ఇన్స్టాన్స్ క్లిక్ చేయండి. లాంచ్ ఇన్స్టాన్స్. సో సర్వర్ వచ్చేసి ఎస్, ఇక్కడ మనకి జస్ట్ చూడండి, జస్ట్ మనం అట్లా పేరు ఇద్దాం లెన్స్లో చూడండి, లాగిన్ జస్ట్ అట్లా సర్వర్. ఇక్కడికి వచ్చిన తర్వాత లాస్ట్లో ఎస్, మనం ఇక్కడ 1 కోర్ CPU అండ్ 1 GB మెమరీ. రైట్. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కీ పేరుని మనం సెలెక్ట్ చేస్తాం. ఓకే. అంటే నేను లైనెక్స్ క్లాసులు నేర్పించేటప్పుడే సగం వరకు AWS క్లాసులు చెప్పేసి పడేసా. అందువల్ల చాలా మందికి ఇది ఈజీ అయింది, కొంతమందికి ఏమో కష్టంగా ఉంటుంది. ఎందుకంటే నేను ఫస్ట్ చెప్పేదంతా క్లౌడే చెప్తా. ఓకే, లైనెక్సే, కానీ లైనెక్స్లో కూడా AWS మిక్స్ చేసి చెప్పేవాడిని. బట్ ఇప్పుడు కొంతమందికి అయితే అర్థం కాదు అది. బట్ వీ టేక్ ద సపరేట్ సెషన్ ఫర్ దెమ్. రైట్. ఓకే, చాలా చాలా ఎక్సలెంట్గా సపరేట్ క్లాసులు ఫ్రమ్ ద స్క్రాచ్, ఫస్ట్ క్లాస్ నుంచి డైరెక్ట్గా. ఇప్పుడు ఇది ఎవరికి అర్థం కాకపోయినా ఇబ్బంది ఏం లేదు, వదిలిపడేసేయండి, నో ప్రాబ్లం. బట్ ఎనీవే సపరేట్ సెషన్స్ ఉంటాయి, అది 10 రోజులు నడుస్తాయి, 10 days. ఆ 10 days తర్వాత ఈ రోజు చెప్పే క్లాసు ఎక్సలెంట్గా అర్థమవుతుంది అనమాట. అట్లా ఆ 10 days క్లాస్ అవి డైరెక్ట్గా బేసిక్ థింగ్స్ అవన్నీ కూడా. సర్వర్లోకి ఎలా లాగిన్ అవ్వాలి, సర్వర్లు ఎలా తయారు చేయాలి, అసలు సర్వర్కి ఇదిగో కాన్ఫిడెన్స్ స్టోరేజ్ ఎలా ఇవ్వాలి, ఇవి అవి అవన్నీ కూడా. ఆ తర్వాత సర్వర్కి కీ పేరు ఈ గొడవ ఏంటి, వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయటం. ఆ తర్వాత సర్వర్కి ఇన్స్టాన్స్ టైప్ అంటే ఎందుకు ఇస్తున్నాం, అసలు ఇన్స్టాన్స్ టైప్లు ఎందుకు ఇవ్వాలి, తర్వాత వీడు ఓఎస్ని AMI ఎందుకు అన్నాడు, అసలు AMI అంటే ఏంటి, అమెజాన్ మిషనేషన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఒక 10 days క్లాస్, సపరేట్ బేసిక్ క్లాసెస్ అనుకోవద్దు. అది కూడా క్లాసెసే, 10 రోజులు ఉంటాయి. ఆ 10 రోజుల క్లాసులు కొంతమందికి నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఆ క్లాసులు ఉంటే నీకు చక్కగా అర్థమవుతాయి. ఓకే. ఓకే, నో నీట్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. రైట్. ఇక్కడ మనకి లాంచ్ ఇన్స్టాన్స్ కొడతాం. లాంచ్ ఇన్స్టాన్స్. ఓకే, లాంచ్ ఇన్స్టాన్స్ చేసిన తర్వాత ఓకే, డైరెక్ట్గా ఇన్స్టాన్సెస్ క్లిక్ చేసాం. ఇన్స్టాన్సెస్ క్లిక్ చేస్తే ఓహో, కేకే బ్యాంక్ అనేది నిన్నటి మన ఎస్టర్డే ఇది. సో నిన్నటి సెషన్లో తయారు చేసిన ఈ సర్వర్ని ఇప్పుడు డిలీట్ చేద్దాం. సో ఇది డిలీట్ చేయండి. ఇన్స్టాన్స్ స్టేట్కి వెళ్ళి టెర్మినేట్. ఓకే. సో టెర్మినేట్ చేసాం. టెర్మినేట్ చేసిన తర్వాత ఎస్ ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా సరే మీరు ఇదిగో ఇక్కడ ఈ బటన్ ఉంటుంది, ఇది రిఫ్రెష్ బటన్. ఎస్, ఇది ఎందుకంటే AWS అనేది GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ మోడ్ అది యాక్చువల్గా AWS అనేది. కాబట్టి ప్రతిదీ కూడా రిఫ్లెక్ట్ అవ్వాలంటే, మనం చేసిన ప్రతి యాక్షన్, ప్రతి అప్డేట్ రిఫ్లెక్ట్ అవ్వాలంటే రిఫ్రెష్ చేయాలి స్క్రీన్. ఎస్, ఇదిగో స్క్రీన్ రిఫ్రెష్. ఎస్ అయిపోయింది, అది చూసారా తిరుగుతూ ఉంది. ఎస్, అట్లా గుడ్. సో ఇప్పుడు నాకు ఎస్ అయిపోయింది, నాకు వెన్స్లో స్టూడెంట్ లాగిన్ అనేది కనిపిస్తుంది. ద సర్వర్ ఈజ్ రన్నింగ్ నౌ. గుడ్. సో ఇప్పుడు నేను ఈ సర్వర్లో లాగిన్ అవుతాను. ఫస్ట్ లాగిన్ అయిన తర్వాత చూడండి, సర్వర్ లాగిన్ అవ్వాలంటే IP అడ్రస్. ఇదిగోండి IP అడ్రస్. సో పట్టి చాలా సింపుల్గా చెప్తాను కదా, 5 నిమిషాలు అని. 5 నిమిషాలే కాదు, ప్రొసీజర్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం పడుద్ది. మీరు చేసేటప్పుడు దీన్ని 5 minutesలో చేసేస్తారు. నేను ఇప్పుడు చేసిందంతా 5 minutes. సో ఇది సింపుల్. ఓకే, అయిపోయింది. ఓకే, చేసిన తర్వాత లాగిన్ యాజ్. సో లాగిన్ యాజ్ EC2 యూజర్. ఫస్ట్ EC2 యూజర్గా వస్తా. ఆ తర్వాత నేను రూట్ యూజర్గా చేంజ్ అవుతా. sudo -i రూట్ యూజర్. నౌ ఆమె రూట్ యూజర్. రైట్. రూట్ యూజర్ అయిన నేను ఫస్ట్ నేనేం చెప్పాను, HTTPD సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలా. చేసిన వెంటనే మనకి ఎస్ ఫ్రెండ్స్ ఒక 2 folders వస్తాయి. చేసిన వెంటనే మనకు 2 folders వస్తాయి. ఇప్పుడు HTTPD అనే ప్యాకేజ్ని నువ్వు ఇన్స్టాల్ చేసిన వెంటనే ఒక 2 folders వస్తాయని చెప్పాను.
ఆ 2 ఫోల్డర్స్ ఏంటి ఫ్రెండ్స్? ఫస్ట్ ఇదిగోండి హెచ్‌టిటిపిడి అనే ప్యాకేజ్ నువ్వు ఇన్‌స్టాల్ చేస్తే మనకు ఒక 2 ఫోల్డర్స్ వస్తాయి. ఫోల్డర్ నంబర్ 1 దాని లోపల మరో ఫోల్డర్ వస్తది. ఈ ఫోల్డర్ ఏమో డబ్ డబ్ డబ్, ఈ ఫోల్డర్ ఏమో హెచ్‌టిఎంఎల్ అంతే సింపుల్. ఏం లేదు. బట్ సార్ ఈ 2 ఫోల్డర్స్ ఎక్కడ తయారవుతాయి సార్? ఈ 2 ఫోల్డర్ వచ్చేసి వేర్. వేర్ అనేది ఏంది? అదొక ఫోల్డర్. ఎక్కడ? లైనక్స్‌లో. వేర్ అనేది ఎక్కడుందంటే ఫార్వర్డ్ స్లాష్ అనేది ఏంది? అది మరొక ఫోల్డర్. ఫార్వర్డ్ స్లాష్ అనేది ఒక ఫోల్డర్, వేర్ అనేది ఒక ఫోల్డర్ అంతే. ఇది డైరెక్ట్‌గా మన దగ్గర ఇప్పుడు అందుబాటులో ఉంటాయా? ఉన్నాయి. మన దగ్గర ఉన్నాయి అవి. నువ్వు ఈ ఫోల్డర్‌లోకి వెళ్లి చూడాలంటే సీడీ /వేర్ అంతే. లేదు 2 కొట్టకుండా ఒకేసారి ఒకదాని మీద ఎళ్ళు. సీడీ అంటే ఒకసారి దీంట్లోకి వెళ్తావు. మళ్ళీ సీడీ అంటే మరొకసారి వేర్‌లోకి వెళ్తావు. నేనేం చెప్తానంటే సీడీ రాసి /వేర్ ఒకేసారి రాసా అంతే తేడా. ఏం లేదు. సీడీ /వేర్ రాస్తే మీరు ఈ వేర్ అనే ఫోల్డర్‌లోకి వెళ్ళిపోతారు డైరెక్ట్‌గా. దాంట్లో చెక్ చేయొచ్చు. ఎల్ఎస్ కొడితే చాలు. మీకు దాని లోపల అవైలబుల్ ఫోల్డర్స్ అన్ని లిస్ట్ కనపడతాయి. కానీ ఆ లిస్ట్‌లో ఈ డబ్ ఇదిగో ఈ హెచ్‌టిఎంఎల్ ఉందేమో చెక్ చేసుకుందాం ఫస్ట్ మనం ఇప్పుడు. సో, ఇప్పుడు మనం హెచ్‌టిటిపిడి లేదు. కానీ ఫోల్డర్స్‌ని మనం చెక్ చేస్తున్నాం. ఇక్కడికెళ్ళి ఇది రూట్ యూజర్‌గా ఉన్న నేను సీడీ ప్రెస్ ఎంటర్ బటన్. రైట్. సో, ఐయామ్ ఇన్‌సైడ్ నేను ఫార్వర్డ్ స్లాష్‌లో ఉన్నా. వెళ్ళిన తర్వాత ఈ ఫార్వర్డ్ స్లాష్‌లో ఎల్ఎస్ టైప్ చేస్తే దాని లోపల ఎన్ని ఫోల్డర్స్ ఉన్నాయో ఇచ్చేసిద్ది అది. అదిగో ఆ ఫోల్డర్ ఉంటది. ఆ ఫోల్డర్ పేరే ఇదిగో ఇది. ఇదేంటిది? వేర్. దిస్ ఈజ్ వాట్ వేర్ అనేది ఈ ఫోల్డర్ వేర్. సో దీని లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ రాయాలి సీడీ వేర్ అని అంతే. దాని లోపలికి వెళ్తాం అట్లా అనమాట. సీడీ కొడితే అంతే చేంజ్ డైరెక్టరీ. రైట్. ఓకే. సో నౌ సీడీ వేర్ ప్రెస్ ఎంటర్ బటన్. రైట్. సో నౌ ఐఎమ్ ఇన్సైడ్ వేర్ ఫోల్డర్. ఇప్పుడు ఎల్ఎస్ టైప్ చేసాం అనుకోండి. చూసారా? ఎల్ఎస్ టైప్ చేస్తే ఎటువంటిది లేదు. చూసారా? ఎల్ఎస్ నేను టైప్ చేస్తే ఏం లేదు. అవు సార్ డబ్ల్యూడబ్ల్యూ ఫోల్డర్ కనపడలేదే. కనపడలే అంటే ప్యాకేజ్ లేదు మన దగ్గర. ప్యాకేజ్ ఇన్స్టాల్ చేస్తేనే డబ్ల్యూడబ్ల్యూ ఫోల్డర్ కనపడింది. నో డబ్ల్యూడబ్ల్యూ ఫోల్డర్ ఇన్సైడ్ వేర్. సరే సార్, మరి మీరు అసలు ఈ వేర్లో నుంచి బయటకు వచ్చేద్దామంటే ఎట్లా సార్? ఏం లేదు. సీడీ కొట్టి ఇదిగో టిల్డా కొట్టండి చాలు. సీడీ టిల్డా యూ కమ్అట్ ఫ్రమ్ దిస్ ఫోల్డర్ అంతే. జస్ట్ ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? ఫోల్డర్ నుంచి బయటకు వచ్చారు. సీడీ టిల్డా కొడితే ఫోల్డర్ నుంచి బయటకు వచ్చారు. నౌ జస్ట్ మీరు ఇప్పుడు ఫ్రెష్గా ఉన్నారు. ఇప్పుడు జస్ట్ ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయండి. ఆ సాఫ్ట్వేర్ పేరే హెచ్టిటిపిడి. సో ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే ఇన్స్టాల్ హెచ్టిటిపిడి అంతే. అంతేనా సార్? అంతే సింపుల్. ఇన్స్టాల్ హెచ్టిటిపి ప్రెస్ ఎంటర్ బటన్. రైట్. సో ఓకే, అది అడుగుతుంది అనమాట. ఓకే బాబు, ద సైజ్ ఆఫ్ దిస్ ఫైల్ ఈస్ దిస్ వన్. ఓకే, మీరు ఓకేనా కాదా అంటే ఇన్స్టాల్ చేయమంటారా లేదా? దిస్ ఈజ్ ఓకే ఫర్ యూ అని అడుగుతుంది అనమాట. జస్ట్ ఫర్ కన్ఫర్మేషన్. అందుకోసం మనం వై ప్రెస్ చేయాలి. వై అంటే ఏంది? గో హెడ్ అని అర్థం. గో హెడ్ టైప్ చేయండి. అయిపోయింది. అరే సార్ కంప్లీట్ అయిపోయింది. హెచ్టిటిపిడి ఇన్స్టాల్ అయిపోయింది. ఇన్స్టాల్ అయిన తరువాత నెక్స్ట్ ఇప్పుడు చూడండి సీడీ /వేర్ 2 ఒకేసారి లోపలికి వెళ్ళండి. ఇప్పుడు ఎల్ఎస్ టైప్ చేయండి. సో సీడీ /వేర్లో కొట్టిన వెంటనే ఇదిగోండి డబ్ ఫోల్డర్ ఉంది. ఓకే అంతే సింపుల్. డబ్ ఫోల్డర్ ఉంది. మరి ఈ డబ్ ఫోల్డర్ లోపలికి వెళ్ళాలంటే మళ్ళీ సీడీ డబ్ అంతే. మళ్ళీ దాని లోపలికి వెళ్తాం. దాని లోపల ఉంటుంది హెచ్టిఎంఎల్. అక్కడ మనం ఈ ఇండెక్స్ పేజ్ అనేది ఇప్పుడు మనం తయారు చేసుకొని ఒకటి index.html అనే ఒక పేజ్ ఒకటి తయారు చేసుకొని దాంట్లో వెబ్ రిలేటెడ్ కంటెంట్ అంతా పేస్ట్ చేద్దాం. చేసిన దాన్ని మనకు అందుబాటులో ఉందో లేదో చెక్ చేద్దాం అంతే. జస్ట్ మనం ఒక శాంపిల్ ఒక పేజ్ అయినా ఒకటే, 100 పేజీలు అయినా ఒకటే, 1000 పేజీలు అయినా ఒకటే. రైట్. సో ఇప్పుడు యాక్చువల్గా ఈ డబ్ల్యూకి వెళ్ళాలంటే సిడి డబ్ ప్రెస్ ఎంటర్ బటన్. ఎల్ఎస్. ఇప్పుడు నేను రైట్ నో ఐఎమ్ ఇన్సైడ్ డబ్ ఎల్ఎస్ టైప్ చేయండి. చూసారా? ఇక్కడ ఇదిగోండి ఇక్కడ హెచ్టిఎంఎల్. ఈ హెచ్టిఎంఎల్ లోపలికి వెళ్ళండి మీరు. అంటే సిడి హెచ్టిఎంఎల్. నౌ ఐఎమ్ ఇన్సైడ్ హెచ్టిఎంఎల్ ఫోల్డర్.
ఈ హెచ్టిఎంఎల్ ఫోల్డర్లో ఏదైనా ఫైల్స్ ఉన్నాయా? లేవు. లేవు అని ఎలా చెప్పగలరు? ఎల్ఎస్ టైప్ చేయి, ఏం లేవు. ఎల్ఎస్ ఐఫన్ ఎల్ టైప్ చేయి, ఏం లేవు. నథింగ్ ఇస్ టోటల్ జీరో ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక ఫైల్ని నేనే తయారు చేస్తా ఇక్కడ. అంటే నేనే ఒక ఫైల్ని ఎలా తయారు చేస్తాం? ఏం లేదు. ఇప్పుడు మనకు తెలుసు నానో రాసి, ఓకే, నానో రాసి INDEX ఇండెక్స్ డాట్ HTML అనే పేరుతోటి ఒక ఫైల్ నేనే తయారు చేసి దానిలో మొత్తం వెబ్ రిలేటెడ్ కంటెంట్ అంటే ఇండెక్స్ పేజ్ ఏదైతే ఉందో ఇందాక మీరు చూసారా, గ్రోసరీ అని, మొబైల్స్ అని, ఆ తర్వాత హోమ్ అండ్ ఫర్నిచర్ అని ఉందే అలాంటి పేజ్. ఓకే, ఒకే ఒక పేజీని మనం ఇక్కడ డిస్ప్లే చేస్తాం. ఎందుకంటే మనకి నావిగేషన్స్ అవి ఇవి అవసరంలా, పేజ్ నావిగేషన్ అవన్నీ అవసరంలా, జస్ట్ ఒక పేజ్ డిస్ప్లే చేసుకుంటే చాలు. అందుకోసం నేనేంటంటే నేను ఒక కోడ్ రాసుకున్నా, స్టూడెంట్ లాగిన్ కోడ్. ఓకే, ఆ కోడ్ని తీసుకొచ్చి index.html అనే పేజ్ ఓపెన్ చేసి దాని లోపల పేస్ట్ చేస్తా, అంతే ఇప్పుడు నేను చేయబోయేది. ఓకే, నానో అనేది ఏంది? టెక్స్ట్ ఎడిటర్ టూల్ విచ్ కెన్ బి యూజ్డ్ టు క్రియేట్ ఎ న్యూ ఫోల్డర్ అండ్ న్యూ ఫైల్. ఆ ఫైల్ పేరే index.html. ఓకే, రైట్. సో HTML రాస్తా నేను. సరే సరే సార్, ఇప్పుడు చూడండి, ఇక్కడ రాస్తా. ఇక్కడ ఏమని నానో ఏం సార్, విఏఎం ఉపయోగించకూడదా? విఏఎం కూడా వాడొచ్చు. నానో రాసి తర్వాత index.html రాయండి, ప్రెస్ ఎంటర్ బటన్. ఇట్లా వస్తుంది. ఇప్పుడు కంటెంట్ని, ఆ కంటెంట్ నేను అక్కడ పేస్ట్ చేస్తా. కంటెంట్ ఎక్కడ ఉంది? సో నేను రాసిన కోడ్ ఇక్కడ ఉంది. దిస్ ఇస్ మై కోడ్ బాస్, దిస్ ఇస్ మై కోడ్, రైట్. సో ఇప్పుడు ఈ కోడ్ని నేను యాక్సెస్ చేస్తున్నా, రైట్. ఎట్లా సార్? ఏం చేస్తారు మీరు? ఏం లేదు, సింపుల్గా ఇదిగో CP. రాసుకోండి, ఈజీగా ఉంటుంది ఇంకా. అదే నువ్వు ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ చదివినా, బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివినా, లేదా ఎంఎస్లో కంప్యూటర్ సైన్స్ చేసి వచ్చినా, ఎవరికైనా సరే ఇదే కోర్సు ఇలాగే ఉంటుంది, ఎవరికైనా అర్థమైంది. కాకపోతే మీలో ఉన్న భావాలు మిమ్మల్ని కోర్సు నేర్చుకోనికుండా చేస్తూ ఉంటాయి. అమ్మో నేనేమో ఈ కోర్సు, అమ్మో నేనేమో BA చదివాను, అమ్మో నేను బీకామ్ చదివాను, అమ్మో. ఏం లేదు మిత్రమా, నువ్వు ఎంసీఏ చదివినా, బీటెక్ చదివినా, బీకామ్ చదివినా, బయోటెక్నాలజీ చదివినా, ఐటీ కోర్సు అందరికి ఒకటే. లేకపోతే ఎంసీఏ చదివిన వాళ్ళు డైరెక్ట్గా కంపెనీకి వెళ్ళి వర్క్ చేయాలి కదా? నో, వాళ్ళకి కూడా మళ్ళీ ట్రైనింగ్ ఉంటుంది ఇక్కడ. ఇట్లాగే ఇక్కడ కూడా మాలాంటి వాళ్ళ చేత మళ్ళీ ట్రైనింగ్ ఇప్పిస్తారు ఐటీలో, ఎక్కడ? కంపెనీలో. అంతే, సింపుల్, వెరీ సింపుల్, రైట్. ఓకే, దయచేసి భయపడొద్దు, అర్థం కాదనుకోవద్దు. నాకు అసలు ఐటీ సెక్టర్లో వర్క్ చేయగలనా లేదనేది మాత్రం అసలు వద్దు, అలాంటి డౌటే పెట్టుకోవద్దు. కన్ఫామ్, నో డౌట్. ఓకే, ఈ కోడ్ని కాపీ చేస్తా. ఓకే, ఈ కోడ్ నేను రాసుకున్నా, ఈ కోడ్ని కాపీ చేస్తా ఇక్కడ, ఇది ఇక్కడ. కాపీ అయిపోయింది. సో కాపీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంది ఫ్రెండ్స్? డైరెక్ట్ డేటా. నెక్స్ట్ లెవెల్ నేను ఏం చేస్తానంటే సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఒక్క నిమిషం. ఫోన్ కాపీ చేసిన కదా. ఓకే, సో నౌ ఇలా చేసేసా, అయిపోయింది. ఇప్పుడు జస్ట్ దీన్ని సేవ్ చేయండి. సేవ్ సేవ్ కోసం Ctrl+O, తర్వాత ఎంటర్ బటన్ తర్వాత ఫైల్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి. ఎగ్జిట్ కోసం CTR, Control X. అంతే. సో ఫస్ట్ Ctrl+O ప్రెస్ చేయండి, తర్వాత నెక్స్ట్ ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి, తర్వాత Ctrl+X, సేవ్ అయిపోద్ది. మీరు బయటికి వచ్చేయచ్చు ఫైల్ నుంచి, రైట్. ఓకే, సో నా ఇప్పుడు అదే చేద్దాం మనం. ఓకే, చూడండి, యాక్చువల్గా Ctrl+O, జస్ట్ Ctrl+O, రైట్. ఓకే, తర్వాత ఎంటర్ బటన్, రైట్. ఎంటర్ బటన్ తర్వాత Ctrl+X, అయిపోయింది. సో ఇప్పుడు యాక్చువల్గా
ఆ కంటెంట్ ఆ పేజెస్ అనేది ఇక్కడ ఉన్నాయి. బట్ ఇది సియుఐ అంటే ఏంది, క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్. ఇక్కడ మనకేం కనపడదు. ఈ పేజెస్ చూడాలంటే వాడు చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇప్పుడు మనం ఏం చేసాం స్టైల్గా, ఎస్ ఇప్పుడు మనం చేసింది చూడండి. ఇప్పుడు మనం చేసాం. ఎస్ ఫ్రెండ్స్. ఓకే, సో దిస్ ఇస్ లైనక్స్ సర్వర్. ఇది లైనక్స్ సర్వర్, ఇది లైనక్స్ సర్వర్. ఓకే, ఈ లైనక్స్ సర్వర్లో ఇదిగో నేను నా ల్యాప్టాప్ నుంచి ఎంటర్ అయిపోయి, ఓకే, యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్గా ఇలా 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 ఇచ్చేసి ఈ వెబ్ పేజెస్ అన్ని ఇక్కడ పడేసా. ఈ వెబ్ పేజెస్ ఇక్కడ ఉన్నాయి అనుకోండి. అది ఒక పేజే కదా సార్, ఆ ఒక పేజ్ అయినా 2 పేజ్ వెబ్ పేజెస్ ఇక్కడ ఉంది బాస్. ఓకే, ఇక్కడ ఉన్న ఈ పేజ్ ఒకటైనా రెండైనా మనం ఇప్పుడు చెక్ చేయాలా. చెక్ చేయాలంటే ఈ లైనక్స్ సర్వరు 1.2.3.4 ఇది ఐపీ అడ్రస్. ఇది ద లైనక్స్ సర్వర్ ఐపీ, ఇది ఐపీ అడ్రస్. ఇప్పుడు ఈ పేజెస్ మొత్తాన్ని మనం ఈ లైనక్స్ సర్వర్లో చూడలేము. నో, దిస్ ఇస్ సియుఐ అంటే సిఎల్ఐ, క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. ఇక్కడ కమాండ్ తప్పితే పేజెస్ మనం గ్రాఫికల్ కాదు ఇది. సో గ్రాఫిక్స్ కనపడవు మనకి, పేజెస్ లాగా కనపడవు. అందుకోసం లైనక్స్ని అడిగా, అమ్మా లైనక్స్ నీది సియుఐ కదా, సిఎల్ఐ కదా, నేను ఈ గ్రాఫిక్స్ని ఎలా చూడాలి, అసలు ఈ కంటెంట్ నేను ఎలా డిస్ప్లే చేసి చూడగలను అంటే అప్పుడు లైనక్స్ చెప్పింది, ఏం లేదు నాయన, నువ్వు ఆల్రెడీ ఇక్కడ పేజెస్ రన్ చేస్తున్నావు కదా, ఆల్రెడీ మీకు ఆ వ్యక్తి కూడా ఉన్నాడు కదా, ఎవడు వాడు, హెచ్టిటిపిడి వాడే కదా ఈ కంటెంట్ అంతా మీకు డిస్ప్లే చేయగలిగేది. అవును, మరి ఇప్పుడు నువ్వేం చేస్తావంటే స్ట్రైట్గా ఒక బ్రౌజర్కి వెళ్ళు. ఎస్, ఒక బ్రౌజర్ అంటే నీ ల్యాప్టాప్లోనే ఒక బ్రౌజర్ ఓపెన్ చేయి. ఓకే, ఆ బ్రౌజర్లో డైరెక్ట్గా ఏదైతే 1.2.3 ఉందో ఇదిగో ఇలాగా 1.2.3.4 అని రాసి ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టు. ఎక్కడ సార్ అది? ఇది బ్రౌజర్లో. బ్రౌజర్ ఎక్కడ ఉంది? నీ మొబైల్లో ఉన్నా సరే, ఆర్ నీ ల్యాప్టాప్లో అయినా సరే, ఆర్ నీ డెస్క్టాప్లో ఎక్కడున్నా సరే నువ్వు చేయగలిగితే చాలు, ఆ పేజెస్ నీకు కనపడతాయి అని చెప్పేసి బ్రౌజర్కి వెళ్ళి 1.2.3 ఇక్కడ కంటెంట్ ఇక్కడ ఉంది కాబట్టి. అయితే రియల్ టైంలో మనం ఏం చేస్తామంటే ఈ ఈ ఐపీ అడ్రస్కి వెబ్సైట్ని లింక్ చేస్తాం. వెబ్సైట్ అడ్రస్ని లింక్ మ్యాపింగ్ చేసి ఆ వెబ్సైట్ అడ్రస్ని ఇక్కడ టైప్ చేస్తాం. బట్ ఇప్పుడు వెబ్సైట్ అడ్రస్ని లింక్ చేయాలంటే మరొక కొత్త సర్వీస్ నేర్చుకోవాలా. ఆ సర్వీస్ పేరు రౌట్ 53 నేర్చుకోవాలి మనం. రౌట్ 53 అనేది ఏడబ్ల్యూఎస్లో ఉన్న ఒక సర్వీస్. దానిని ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం కాబట్టి ఆ సర్వీస్ నేర్చుకోలేం కాబట్టి ఫస్ట్ మనం సర్వర్ ఐపీ అడ్రస్ ఇచ్చే ఈ పేజెస్ని డిస్ప్లే చేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ స్థాయిలో ఎస్ రౌట్ 53కి వెళ్ళి అసలు వెబ్సైట్ అడ్రస్ని మ్యాపింగ్ చేసేసి మన వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ ఇస్తే ఈ కంటెంట్ మనకు డిస్ప్లే అయ్యేటట్టుగా నెక్స్ట్ లెవెల్ అది రౌట్ 53 సర్వీస్ ఉపయోగించి చేస్తాం. అది AWS క్లౌడ్లోనే. ఎస్ ఓకే, ఇప్పుడు మాత్రం 1.2.3.4. సో ఇప్పుడు నేను జస్ట్ బ్రౌజర్కి వెళ్ళి ఎస్ ఇప్పుడు ఇదే కదా, ఇక్కడ ఉంది నా కంటెంట్. సో నా కంటెంట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇదిగో నాదేదే సరే, ఇక్కడ మీకు అర్థం కాకపోతే మిత్రమా ఇదిగో Just sitting on the ఇప్పుడు ఇదిగోండి Yes, it is అడుగు. ఆ? వినబడుతుంది సార్. ఓకే, ఇది సర్వర్, ఇది కాపీ చేయి. ఇది కాపీ చేసిన తర్వాత ఎస్ ఇక్కడికి వెళ్ళి బ్రౌజ్లోకి వెళ్ళి ఎస్ పేస్ట్ కొట్టామనుకో, చూసారా, ఎస్ పేస్ట్. మీరు కూడా మీ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇదే ఐపీ అడ్రస్, ఈ ఐపీ అడ్రస్ పేస్ట్ చేయండి. మీరు మీ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఎస్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఓపెన్ యువర్ బ్రౌజర్. అది మీరు మొబైల్ అయినా, అది మీరు ల్యాప్టాప్ అయినా, ఈ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఎస్, ఆ బ్రౌజర్లో ఇదిగో ఇది టైప్ చేయండి. ఓకే, ఎస్ ఫ్రెండ్స్, దాన్ని టైప్ చేయండి మీరు. ఏది సార్ అది? ఇదే 3 డాట్ ఉంది కదా, 3.110.84.139 టైప్ చేయండి. చేశారా? ఎస్ ఫ్రెండ్స్, చేశారా? .110.84 ఇది. ఎస్ ఫ్రెండ్స్, చేశారా? లోడ్ అవుతుంది సార్. ఓకే, ఎస్ రిమైనింగ్ పీపుల్ చూడండి జాగ్రత్తగా. 3.110.84 ఇక్కడ మనకు కంటెంట్ డిస్ప్లే కావాలి. The site is not reached. Due to port is not on. సరే, అంత టెక్నికల్ వద్దులే కానీ కొంచెం జాగ్రత్తగా. ఇక్కడ ఏమని కనపడుతుంది అంటే బాబు, నువ్వు ఏదైతే రిక్వెస్ట్ చేసావో ఆ రిక్వెస్టెడ్ అనేది నాట్ రీచబుల్. నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్.
ఓకే. అంటే ఏంది రెస్పాన్స్ లేదమ్మా. ఎందుకు నువ్వు అనవసరంగా ఇది టైప్ చేసావు అంటుంది అది. ఎందుకు? ఎందుకంటే అసలు యాక్చువల్‌గా అక్కడ ఏం కొడుతుందంటే మనకి గేట్ లోపల లేవు. ఓకే. అవునవును సార్. మరి 80 గేట్ ఓపెన్ లేదు కదా! 80 గేట్ అంటే ఏంది? సెక్యూరిటీ గ్రూప్ అనేది యాడ్ చేయాలి మనం. సో, వి ఫర్గాట్ టు యాడ్ సెక్యూరిటీ గ్రూప్. అంటే ఇదిగో ఈ సర్వర్‌కి ఎక్కడైతే ఈ సర్వర్ ఏడబ్ల్యూఎస్‌లో ఒక సర్వర్ కనపడుతుందో యెస్ ఫ్రెండ్స్. ఈ ఏడబ్ల్యూఎస్‌లో ఈ సర్వర్ ఇదిగో కనిపిస్తుంది కదా! ఈ రన్నింగ్ సర్వర్. ఈ రన్నింగ్ సర్వర్‌కి యెస్. ఈ రన్నింగ్ సర్వర్‌లో ఉన్న కంటెంట్‌ని మనం యాక్సెప్ట్ చేస్తున్నాం ఇప్పుడంతే. బట్ సర్వర్ ఏమో ఒక ప్లేస్ ఉంది. మన బ్రౌజర్ నుంచి ఆ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ సహాయంతో మనం ఆ కంటెంట్ ని యాక్సెస్ చేయబోతున్నాం. కానీ వాడేమంటున్నాడు, ఈ సర్వర్ వాడు ఏమంటున్నాడు తెలుసా, "ఏ బాబు ఈ సర్వర్ కి గేట్లు ఓపెన్ లేవు" అంటున్నాడు. అందువల్ల మనకి ఏంది మెసేజ్ ఎట్లా వస్తుంది? ఓకే, గేట్ ఓపెన్ చేయాలి. గేట్ ఓపెన్ చేయాలంటే ఆ సెక్యూరిటీ గ్రూప్ ని మాడిఫై చేయాలా. ఉన్నది ఆల్రెడీ సెక్యూరిటీ గ్రూప్ బై డిఫాల్ట్ గా ఒకటి యాడ్ అయిపోయింది. దానిని ఇప్పుడు మాడిఫై చేయాలా. మాడిఫికేషన్ అంటే ఏంది? 80 అనే పోర్ట్ నెంబర్ ని ఆ గ్రూప్ లోకి యాడ్ చేయాలి అంతే. ఎలాగా? డాష్ బోర్డ్కి వెళ్ళు, ఇది ఇన్స్టాన్సెస్ రన్నింగ్ లోకి వెళ్ళు. రన్నింగ్ లోకి వెళ్ళిన తర్వాత ఎస్ ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఇదిగో వెన్స్లో స్టూడెంట్ లాగిన్ ఉందే, ఇక్కడ సెక్యూరిటీ అనే దగ్గరికి వెళ్ళు. సెక్యూరిటీ అనే దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇదిగో ఇన్బౌండ్ లో మనకి ఏముంది? 22 ఉంది. అంటే మనం వెళ్ళి వర్క్ చేయడానికి ఉంది కానీ బ్రౌజర్ ఇచ్చే రిక్వెస్ట్ ని లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు ఇక్కడ. కాబట్టి ఈ ఇన్బౌండ్ అనేది ఇప్పుడు జస్ట్ చాలా ఇబ్బందిగా ఉంది. మరి ఏం చేయాలా? దాన్ని మాడిఫై చేయాలి. మాడిఫై అంటే ఏంది? యాడ్ సమ్ మోర్ పోర్ట్ నెంబర్ ఈజ్ వాట్? 80. ఇదిగో కావాలంటే మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మీరు దాన్ని ఎస్ మాడిఫై చేసి పడేయచ్చు. ఇదిగోండి, మాడిఫై చేయాలంటే మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తే ఎస్. సో దిస్ విల్, ఇదిగో ఇక్కడ చూసారా, దిస్ విల్ అలౌ యూ ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్. ఇన్బౌండ్ అంటే ఏంది మిత్రమా? నువ్వు ఎస్ఎస్హెచ్ మాత్రమే ఇచ్చావు. ఎస్ఎస్హెచ్ ఇవ్వటం వల్ల నువ్వు సర్వర్ లోపలికి వెళ్ళావు, వెళ్ళి ఇదంతా వర్క్ చేసావు. కానీ ఇప్పుడు సర్వర్ లోపలికి వెళ్ళాల్సిన అవసరంలా, డైరెక్ట్ గా సర్వర్ లో ఉన్న కంటెంట్ రీడ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వంటే ఏంది? ఒక డోర్ నెంబర్ ఓపెన్ చేయి. ఇది 22 ఉంది కాబట్టి పోర్ట్ నెంబర్ ఓకే, నేను వెళ్ళాను, వర్క్ చేశాను, బయటకు వచ్చా. ఇప్పుడు అట్లా కాదు, ఎండ్ యూజర్స్ వస్తున్నారు, ఎండ్ యూజర్స్ యాక్సెప్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి సార్? నేను ఏం లేదు, ఇక్కడ ఈ 22తో పాటు ఎస్ మరొక 80 కూడా యాడ్ చేయి, గేట్ నెంబర్. ఆ గేట్ యాడ్ చేయాలంటే ఇదిగో ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్, దీన్ని ఎడిటింగ్ చేయి. ఎడిటింగ్ అంటే ఎట్లా? ఇలా ఎడిట్. ఓకే, ఎడిట్ అని కొట్టి ఇదిగో యాడ్ రూల్ అని కొట్టు. యాడ్ రూల్, ఎస్ యాడ్ రూల్ కొట్టి ఇక్కడికి వచ్చేసరికి ఇదిగో ఏదైతే రిక్వెస్ట్ హెచ్టిటిపి, అతని ద్వారాగా మనం ట్రావెల్ అవ్వాలనుకుంటున్నాం. హెచ్టిటిపి. ఓకే, హెచ్టిటిపి తర్వాత ఇదిగో ఎనీవేర్. అంటే ఇప్పుడు ఇందాక మీ అందరి చేత ఇదిగో ఇది ఐపీ అడ్రస్ టైప్ చేయమన్నా, అంటే మీరు ఎక్కడ ఏ సర్వర్ నుంచైనా, అంటే ఏ మొబైల్ నుంచైనా, ఏ ల్యాప్టాప్ నుంచైనా మీరు రిక్వెస్ట్ ఈ సర్వర్కి ఇస్తూ ఉంటారు. కాబట్టి ఎనీవేర్ అని పెట్టాను నేను ఇక్కడ. అదే ఎనీవేర్, ఇది అదే ఎనీవేర్. ఎస్, అదే ఎనీవేర్. ఇదిగో ఎనీవేర్. లేదు ఇక్కడ వచ్చేసి నా ఐపీ అని ఇచ్చాను అనుకో, ఇది నాదే, నాకే వర్క్ అయ్యింది వెబ్సైట్, వేరే వాళ్ళకి పనిచేయదు. అందుకోసం ఎనీవేర్. రైట్. సో ఇచ్చిన తర్వాత ఎస్, దాన్ని మొత్తాన్ని మనం సేవ్ చేయాలి. మళ్ళీ సేవ్, మొత్తాన్ని మనం సేవ్ చేయాలి. ఎక్కడ ఉంది సార్? ఇదిగో సేవ్ కింద ఉంటుంది. నువ్వు సేవ్ చేయకపోతే అక్కడ సేవ్ కాదు, కింద సేవ్, జస్ట్ సేవ్. ఓకే, సో ఇప్పుడు మనకి ఎన్ని యాడ్ అయిపోయినాయి చూడండి. ఎస్, ఇదిగోండి డైరెక్ట్గా, ఇదిగో బాబు, ఇదిగో ఎస్ఎస్హెచ్ హెచ్టిటిపి. కానీ ఎవడు అసలు వ్యక్తి ఎవడు? టీసీపీ. వాడు వేరే, వాడు లేకపోతే నువ్వు లేవు, ఎస్ వాడే వేసింది మొత్తం టోటల్గా ఏదైనా సరే. ఓకే సరే ఇప్పుడు సరే సార్, ఓకే బాగానే ఉంది, అంతా ఓకే సార్, సర్దుకుంది. ఇప్పుడు ఇదిగో ఇది క్లాస్ చేద్దాం. క్లాస్ చేసిన తర్వాత ఇదిగో డాష్ బోర్డ్లోకి వెళ్ళి రిఫ్రెష్ కొట్టండి. అంటే గేట్ ఓపెన్ చేశాను. గేట్ అంటే ఏంది? ఈ సర్వర్కి గేట్ ఓపెన్ చేశా. ఏ సర్వర్కి సార్? ఇందాక అదే దానికి, ఆ సర్వర్కి గేట్ ఓపెన్ చేశా. ఏదైతే కంటెంట్ ఉందో మన వెబ్సైట్ కంటెంట్, ఎస్ ఇది ఎస్. సో ఇదిగో ఇక్కడ 1.2.3.4 అని ప్రెస్ ఎంటర్ కొట్టినప్పుడు ఈ రిక్వెస్ట్ ఇదిగో ఇక్కడ ఈ సర్వర్ దగ్గరకు వచ్చింది మిత్రమా. ఈ సర్వర్ దగ్గరకు వచ్చినప్పుడు ఈ గేట్ ఓపెన్ లేదు. 1.2.4 అంటే ఆ మయా 1.2.4 సర్వర్ ఇదే అని వచ్చింది, కానీ గేట్ లేదే, క్లోజ్ లో ఉంది. అందుకోసం గేట్ ఓపెన్ చేసాం. 22వ గేట్ ఉంది.
22 గేట్ ద్వారాగే కదా నేను నా ల్యాప్టాప్ నుంచి వెళ్ళి వెబ్ పేజెస్ ఇక్కడ డిప్లాయ్ చేశా. బట్ 80 గేట్ లేదు ఇక్కడ. అందుకోసం 80 ఓపెన్ చేశా. 80 ఓపెన్ చేశా. ఇప్పుడు 80 ఓపెన్ చేశాను కాబట్టి ఇక్కడ 1 డాట్ 2 డాట్ 3 డాట్ అంటే ఐపీ అడ్రస్ మళ్ళీ కొడతా. ఇక్కడ కొట్టినప్పుడు ఏమైంది చూడండి మళ్ళీ. అంటే ఐపీ అడ్రస్ అంటే ఇది ఎక్కడ ఉంటుంది సర్వర్ ఐపీ అడ్రస్. సార్ రియల్ టైంలో కూడా ఇంతేనా? రియల్ టైంలో కూడా ఇది రియల్ టైమే, వేరే నథింగ్ ఇస్ దేర్. ఇది రియల్ టైమే. ఓకే, కాపీ ఐపీ అడ్రస్. సో ఐపీ అడ్రస్ పెట్టి ఇదిగోండి, ఇదిగో ఆ, ఇది ఇద్దాంలే. ఓకే, 1 minute. ఎస్ ఫ్రెండ్స్, ఎస్ దిస్ ఇస్ మై సర్వర్ ఐపీ అడ్రస్. ఎస్ ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి జాగ్రత్తగా. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎస్ చూసారా, ఇది ఇక్కడ. ఓకే, సో ఎస్ ఫ్రెండ్స్, ఎంత ఇది ఐపీ అడ్రస్ ఎంత? 3 డాట్ 3 డాట్. ఎవరు కూడా ఫెస్టివల్కి బట్టలు షాపింగ్ చేసుకుంటే జేబులో పెట్టుకొని వింటలేదుగా చాలా మంది. కొంతమంది అట్ట కూడా చేస్తారు, కారులో డ్రైవింగ్ చేసుకుంటా అన్నం తింటా సోఫా సెట్లో కూర్చుంటే జాగ్రత్తగా ప్రశాంతంగా సోఫా సెట్లో కాళ్ళు కింద పైన అట్లా పెట్టేసుకొని అట్లా కూడా ఇన్నేవాళ్ళు ఉన్నారు క్లాస్. మరి ఐటీ జాబ్ అంటే అదే కదా, మన వాళ్ళు చెప్తా ఉంటారు కదా. అక్క బావ మామ ఏం లేదు ఐటీలో ఎవడోడు కేకే గాడు వాడికి ఏం తెలుసురా అంటారు. తెలిసేదో లేదో తర్వాత 40 ఏళ్ళ తర్వాత నేనే కనపడతాను మీ అందరికి. రైట్, నువ్వు ఐటీలో ఉంటే. సరే, ఇప్పుడు ఈ బ్రౌజర్లో మనం 3.110.84 కొట్టాం. దయచేసి మిత్రులారా మీ ల్యాప్టాప్ ఓపెన్ చేసి బ్రౌజర్లో దీన్ని టైప్ చేయండి అంటున్నా నేను. ఎస్, ఆర్ యు అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? ఎస్ ఫ్రెండ్స్, వినిపిస్తుందా? Yes, understand. Yes, sir. Yes. అదే టైప్ చేయండి. ఎస్ sir. టైప్ The చేయండి. site is not reached. అది ఆన్సర్ కావాలి నాకు. ఎంతమంది టైప్ చేశారు ఆన్సర్ ప్లీజ్? ఏం చేస్తున్నారు మీరు? క్లాస్లో వింటున్నారు కదా, టైప్ చేయండి. అంత బద్ధకంగా నాట్ రీచబుల్ ఉన్నాను నేను. నాట్ టైప్ రీచబుల్ వస్తుంది. చెప్పాలి ఆన్సర్. Yes, sir. Not Not reachable. reachable, sir. విజిబులా? Not reachable, sir. Not Site. reachable, sir. ఎస్ నాట్ రీచబుల్. వై? అరే Service ఇదే dot JLS. HTTPD సర్వీస్ బ్యాక్గ్రౌండ్ లో స్టాప్ లో ఉంటుంది సార్. 1 minute. ఇదేంది ఇది యాక్చువల్గా? ఇదిగో ఈ హెచ్టిటి ఇది ఉంది కదా, 80 ద్వారా వచ్చింది. 80 ఓపెన్ చేశాను, ఇక్కడికి వచ్చింది. మరి ఏంది నాకు కంటెంట్ డిస్ప్లే కావట్లేదు, అంటే రెస్పాన్స్ రావట్లేదు. ఏంది అంటే ఈ వ్యక్తి పని చేయట్లా. ఎవరు ఆ వ్యక్తి? హెచ్టిటిపిడి. 80 గేట్ నెంబర్ ఓపెన్ చేసావు కానీ హెచ్టిటిపిడి సంగతి ఏంది వదిలేసావు. అంటే ఏం చేయాలా? అది ఎప్పుడు రన్నింగ్ మోడ్లో పెట్టాలా? అంటే రన్నింగ్ మోడ్లో అంటే ఏంది, దాన్ని స్టార్ట్ చేయాలి నువ్వు అర్జెంటుగా. ఎస్ ప్లీజ్ స్టార్ట్ హెచ్టిటిపిడి. స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ హెచ్టిటిపిడి. ఎందుకంటే వాడు 24/7 వాడు నడుస్తూ ఉంటే కానీ ఈ కంటెంట్, ఈ పేజెస్ డిస్ప్లే అనేది ఇక్కడ మనకు కనపడదు బ్రౌజర్లో. రైట్, సో స్టార్ట్ హెచ్టిటిపిడి. హెచ్టిటిపిడిని స్టార్ట్ చేయాలంటే మళ్ళీ మనం లైనక్స్ సర్వర్కి వెళ్ళాలి, లైనక్స్ లోపలికి వెళ్ళాలా. ఎలా? లైనక్స్ లోపలికి వెళ్ళి సర్వీస్ రాసి, సో సర్వీస్ అని రాసి ఏమని రాయాలా? హెచ్టిటిపిడి స్టార్ట్. ఓకే, ఎస్ అక్కడ మనం సర్వర్లోకి అందరు లాగిన్ అవ్వాలంటే మనం కూడా చేసాం. ఏమని? సర్వీస్ రాసి SSHD స్టార్ట్ అని రాస్తే అక్కడ అయింది. కానీ ఇక్కడ కూడా హెచ్టిటిపిడి స్టార్ట్ చేయాలా. సో స్టార్ట్ చేయాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి ఫ్రెండ్స్? లైనక్స్. ఇదే లైనక్స్. రైట్, సో ఇప్పుడు నేను చూడండి CD కొట్టి టిల్డా ప్రెస్ ఎంటర్ బటన్, ఫ్రెష్ అయిపోయా, ఫ్రెష్గా వచ్చా. ఇప్పుడు నేను సర్వీస్ SSHD కాకుండా హెచ్టిటిపిడి స్టార్ట్, ప్రెస్ ఎంటర్ బటన్. హెచ్టిటిపిడి స్టార్ట్, ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా, మనం సర్వీస్ అనే కమాండ్ వాడినప్పటికి కూడా అది కొత్త కమాండ్లోకి రీడైరెక్ట్ అయిపోయింది, సిస్టమ్ సిటిఎల్లోకి. నో ప్రాబ్లం, నోట్ ఇష్యూ. సర్వీస్ రాయొచ్చు, సిస్టమ్ సిటిఎల్ రాయొచ్చు. సరే, ఇప్పుడు స్టార్ట్ అయింది కదా. ఇది హెచ్టిటిపిడి స్టార్ట్లో ఉందో లేదో, అసలు దీని స్టేటస్ ఏందో తెలుసుకోవడానికి మళ్ళీ నేను ఏం చేస్తాను? సర్వీస్ హెచ్టిటిపిడి స్టేటస్, ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా, ఇట్ ఈస్ ఇన్ రన్నింగ్ స్టేట్, ఇట్ ఈస్ ఇన్ యాక్టివ్ బాస్. ఓకే,
నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఇట్ ఈస్ ఇన్ యాక్టివ్ స్టేట్. సో ఓపెన్ అయింది సార్. మనకి వెబ్సైట్ ఓపెన్ అయిపోద్ది. ఇప్పుడు మనం ఏంది క్యూ ప్రెస్ చేస్తే బయటకు వచ్చేస్తాం ఇక్కడ నుంచి. రైట్. సో ఇక్కడ అయిపోయింది. ఇక్కడ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఫ్రెష్ గా మళ్ళీ మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, మనకు సర్వర్ ఎక్కడ AWS క్లౌడ్ లో ఉంది ఈ సర్వర్. ఇదిగో ఈ సర్వర్ IP అడ్రస్ ఇలా తీసుకొని ఈ బ్రౌజర్కి వెళ్ళి ఇక్కడ మనం పేస్ట్ అంతే. ఫ్రెండ్స్ ఇప్పుడు ట్రై చేయండి. అయింది సార్, ఓపెన్ అయింది సార్. యూజర్ నేమ్ ఓపెన్ అయింది సార్. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. హరికృష్ణకు ఓపెన్ అయింది. ఓకే, మిగతా వాళ్ళకి ఓపెన్ కాలేదా? ఓపెన్ అయింది సార్. ఓపెన్ అయింది Open సార్. ఓపెన్ అయింది సార్. ఓపెన్ అయింది సైన్ అప్ ఇవ్వండి. రిమైనింగ్ పీపుల్ ఎస్ సార్, ఓపెన్ అయింది సార్. సైన్ అప్ ఇవ్వండి సార్. ఇవన్నీ చేయం సార్. సైన్ అప్. మేము ఇలాంటివన్నీ చేయం సార్. ఏం సార్ ఎవరికి IP అడ్రస్ ఇచ్చి టైప్ చేయమంటాం? మా స్థాయి అంతా మేమంతానే, అంతేనా? చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసి కొట్టండి. అందరు చాలా మంది చేశారు. మిగతా వాళ్ళు రిమైనింగ్ పీపుల్ వస్తుందా ఇప్పుడు? సార్. ఎస్ సార్, వస్తుంది సార్. సైన్ అప్. సో ఇప్పుడు ఎస్ చూసారా? ఇదిగో ఎట్లా వస్తుంది నీకు. అంటే కోడ్ అనేది ఎవరు రాశారు అనేది నాకు సంబంధం లే. ఇలా పేజ్ డిస్ప్లే అవుతుందా లేదా చెక్ చేసుకోవడమే నా పని, అంతే. దిస్ ఈజ్ వాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అక్కడ వచ్చిందా లేదా, ఇక్కడ నేను నా ఇష్టం ఎంటర్ చేస్తా. ఏమని? స్టూడెంట్ KK, పాస్వర్డ్ ఎంత? KK@123. అరే పాస్వర్డ్ కనపడలేదు సార్. సచ్ వే దట్ ఐ డిజైన్ ద కోడ్. పాస్వర్డ్ కనపడకుండా నేనే రాసి పడేసా. రిమెంబర్ మీ లాగిన్. సార్ లాగిన్ అంటే ఎక్కడికి వెళ్ళిందా సార్? ఎక్కడికి వెళ్ళింది అంటే దీన్నే మనం ఇదిగో ఈ పేజ్ అనుకో. ఏముంది అక్కడ? ఫ్లిప్కార్ట్ లో నీకు లాగిన్ పేజ్ వస్తుంది కదా, అదే అనుకో. ఇదిగో లాగిన్ పేజ్. ఇదే సంథింగ్ కాల్ అన్నట్టు. లేదు ఇంకో పేజ్ ఏదైనా సరే. అంటే మనకి వెబ్సైట్ అడ్రస్ ఇస్తే ఆ వెబ్ కంటెంట్ అనేది ఇక్కడ వస్తుంది. ఇది ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ వస్తుందా? ఈ ప్రపంచంలో ఇప్పుడు ట్రై చేసే ప్రతి వ్యక్తికి ఇది అందుబాటులో ఉంటుంది. కావాలంటే ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్కైనా ట్రై చేయండి. బట్ ఎప్పుడు దాకా? ఈ సర్వర్ నడుస్తూ ఉన్నంతసేపు మాత్రమే. పొరపాటులో నేను ఈ సర్వర్ ఆపేసానా ఏమైంది ఫ్రెండ్స్? సర్వర్ ఆపేస్తే ఏమైంది? అది విషయం. సో ఈ సర్వర్ని 24/7 మనం మానిటరింగ్ చేస్తూనే ఉండాలా. లోడ్ ఎక్కువ వచ్చినా లోడ్ తక్కువ వచ్చినా అనేది డిఫరెంట్ గా. అసలు దీనికి ఒక 4-5 సర్వర్లు 10 సర్వర్లు తయారు చేసి ఆ 10 సర్వర్లకి లోడ్ బ్యాలెన్సింగ్ ఎలా అప్లై చేయాలి, లోడ్ బ్యాలెన్సింగ్ అప్లై చేసిన తర్వాత ప్రతి సర్వర్ కూడా ఇంకా బిజీ అయితే కొత్త సర్వర్లు మళ్ళీ క్రియేట్ అవ్వాలి. మరి కొత్త సర్వర్లు మళ్ళీ ఎలా క్రియేట్ అవ్వాలి చూసారా? లోడ్ బ్యాలెన్సింగ్ అనేది ఒకటి ఉంది, మళ్ళీ ఆటో స్కేలింగ్ అనేది ఒకటి ఉంది. ఆటో స్కేలింగ్ అంటే ఏంది? ఇక్కడ లోడ్ మొత్తం ఎక్కువైనప్పుడు లోడ్ బ్యాలెన్సర్ ఏమో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది లోడ్ని. ఓకే, మరి ఆటో స్కేలింగ్ ఏం చేస్తుంది? లోడ్ మొత్తం ఎక్కువైనప్పుడు మళ్ళీ కొత్త సర్వర్లు తయారు చేసి పడేది విత్ ద సేమ్ కంటెంట్ అంటే ఏంది? ఇదే కంటెంట్. ఇప్పుడు మీరు చూసారా వెన్స్ట్రో స్టూడెంట్ లాగిన్ అనే కంటెంట్, సేమ్ కంటెంట్ డైరెక్ట్ గా మనకి అక్కడ డైరెక్ట్ గా అక్కడ మనకి తయారైపోయింది. ఎక్కడ? ఇదిగో ఈ సర్వర్లోనే. ఈ సర్వర్లో వెన్స్ట్రో స్టూడెంట్ లాగిన్, ఈ సర్వర్లో వెన్స్ట్రో స్టూడెంట్ లాగిన్, ఈ సర్వర్లో వెన్స్ట్రో స్టూడెంట్ లాగిన్, అన్ని సర్వర్లో వెన్స్ట్రో స్టూడెంట్ లాగిన్ వచ్చేస్తుంది. అప్పుడు మనకి ఈ కొత్తగా వచ్చే యూజర్స్ అందరూ ఇటు రీడైరెక్ట్ అవుతారు. అప్పుడు ఏమనిపించింది? అమ్మయ్యా, వెన్స్ట్రో టెక్నాలజీ చాలా ఫాస్ట్ గా ఉంది, అసలు స్టూడెంట్ పోర్టల్ చాలా ఈజీగా ఉంది, మనం ఈజీగా లాగిన్ అవ్వచ్చు అనే ఫీలింగ్. అట్లాగే మనకి ప్రపంచంలో బిజినెస్ చేసే ప్రతి వ్యక్తి కూడా తన సైట్ అనేది డౌన్ అయింది, నాట్ రీచబుల్ అవుతుంది అనేది ఆ వ్యక్తికి తెలియకుండా, అంటే కస్టమర్స్ కి తెలియకుండా మనం మేనేజ్ చేయొచ్చు. ఇఫ్ యు ఆర్ రన్నింగ్ యువర్ బిజినెస్ ఇన్సైడ్ ఎ క్లౌడ్ ప్లాట్ఫామ్. వితౌట్ క్లౌడ్ ప్లాట్ఫామ్ నథింగ్. ఈ పాసిబిలిటీ లేదు. మనం సైట్ డౌన్ అయిందంటే దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసి రిజాల్వ్ చేసి మళ్ళీ రన్నింగ్ లో పెట్టడానికి మళ్ళీ ఇంకో 1 day పట్టింది. ఇప్పుడు 1 day కాదు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కాదు, అసలు డౌన్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే సర్వర్ మీద లోడ్ ఎక్కువ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా కొత్త సర్వర్లు తయారవుతాయి. ఆ కాన్సెప్ట్ నే మనం ఆటో స్కేలింగ్ అని పిలుస్తాం. రైట్. అంటే కొత్త సర్వర్లు తయారవుతాయితో పాటుగా ఆ సర్వర్స్ లో సేమ్ వెన్స్ట్రో టెక్నాలజీ స్టూడెంట్ కంటెంట్ కూడా అందుబాటులోకి వస్తుంది. అందువల్ల ఇక మనకి వచ్చే రిక్వెస్ట్లన్నీ కూడా ఈ సైడ్ రీడైరెక్ట్ అవుతాయి. దానివల్ల అసలు ఆ వ్యక్తికి అవతల ఎండ్ యూజర్స్ కి తెలియదు మనకి ఈ సైట్ డౌన్ అయిందా లేదా, వస్తుందా లేదా అని. సచ్ వే దాట్ క్లౌడ్ డిజైన్. ఓకే, సరే ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనకి చిన్న డౌట్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కనపడుతుంది. దీని మీద చెప్పాను నేను.
ఇక్కడ నాట్ సెక్యూర్డ్ అని కనపడుతుంది చూసారా. ఎస్ ఫ్రెండ్స్, నాట్ సెక్యూర్డ్. సో ఇక్కడ ఇది నాట్ సెక్యూర్డ్ అని ఎందుకు కనపడుతుంది అంటే ఎస్ మనం ఇచ్చింది ఇది హెచ్టిటిపి మాత్రమే, కానీ అసలుది ఎస్ సెక్యూర్డ్గా ఉండాలంటే హెచ్టిటిపిఎస్ అనేది వాడాలి మనం ఇక్కడ హెచ్టిటిపి వాడామని ఎలా తెలుస్తుంది? ఇదిగో మీరు ఇక్కడ క్లిక్ చేయండి, అదే చెప్పేది. ఎస్ మీరు క్లిక్ చేయండి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూసారా బాబు, ఇది కనెక్షన్ ఈజ్ నాట్ సెక్యూర్డ్ బాబు. ఓకే, అంటే మనం ఎప్పుడైనా సరే ఒక బ్యాంక్ పోర్టల్కి కానీ లేకపోతే ఇంకో పోర్టల్కి కానీ ఆ సెక్యూర్డ్గా లేని సైట్లోకి మనం లాగిన్ అయితే ఏమైందంటే మన డీటెయిల్స్ అన్ని వేరే వాళ్ళు తీసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇలాంటి వాటిని మనం నమ్మం అనమాట. ఇప్పుడు మీరు చూస్తే ఇదిగో దీన్ని కాపీ చేయండి, మీరు కాపీ పెట్టి ఇదిగో ఇక్కడ పేస్ట్ చేయండి, మీకే అర్థమైంది. లాస్ట్లో ఏముంటుందో ఇదిగోండి, చూసారా ఏముంది అంటే హెచ్టిటిపి హెచ్టిటిపి, కానీ ప్రతి దానికి కూడా హెచ్టిటిపిఎస్ఏ ఉంటుంది. కావాలంటే మీరు చూసుకోండి. ఇప్పుడు సపోజ్ మీరు ఫ్లిప్కార్ట్ ఉంది, ఫ్లిప్కార్ట్ కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడ చూడండి, ఇదిగోండి చూడండి ఏముంది ఇక్కడ ఎస్, అవునా? ఎస్ ఉంది, అవునా? ఎస్. అదే కాకుండా మీరు ఇదిగో ఫేస్బుక్ చేయండి, facebook.com, ఇదిగో facebook.com. ఎస్, ఈ ఫేస్బుక్ కూడా చూడండి, అన్నిటికీ ఎస్ఏ ఉంటాయి. ఇదిగో ఎస్ఏ, అరే ఎస్ఏ ఉంది, ఎస్ అంతా సెక్యూర్డ్ అనమాట. హెచ్టిటిపి ఉండదు, ఎస్ ఉంటుంది యాక్చువల్గా. మరి మీరు ఎందుకు హెచ్టిపి వాడారు? ఎస్ వాడచ్చు కదా. ఎస్ అది కూడా నేను చెప్తా, నో ప్రాబ్లం, నేను చెప్తా, దాని గురించి కూడా నేను చెప్తా. అంటే ఇప్పుడు మనం ఉపయోగించింది ఏంటంటే పి వాడాం అంతే. పి వాడి ఇదంతా డిస్ప్లే చేయగలిగాం, రైట్? ఎస్ ఫ్రెండ్స్, సేమ్ కంటెంట్ ఈజ్ ఆల్సో అవైలబుల్ ఇన్ యువర్ ల్యాప్టాప్, ఇన్ యువర్ మొబైల్. నీ సర్వర్ నుంచైనా నీ మొబైల్ నుంచైనా డైరెక్ట్గా అక్కడ ఉంటుంది, డైరెక్ట్గా. ఓకే, సరే సార్, ఇప్పుడు ఇది బాగానే ఉంది. ఈ హెచ్టిటిపి ఆ తర్వాత హెచ్టిటిపిఎస్, దీని డిఫరెన్స్లు అవన్నీ కూడా ఎస్, నా డిఫరెన్స్లు అవన్నీ కూడా నేను చక్కగా మళ్ళీ చూపిస్తా. ఎస్ హెచ్టిటిపికి ఎస్, తర్వాత హెచ్టిటిపిఎస్కి. అయితే దీన్ని మీరు కొంచెం హ్యాండ్స్ ఆన్ చేయండి. ఆ తర్వాత నేను ఈ డిఫరెన్స్ చెప్పి ఈ డిఫరెన్స్లో చెప్తంతో పాటుగా ఎస్ నేను ఇక లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటి, అసలు దాన్ని సర్వర్లకి ఎలా సెటప్ చేయాలి. ఇప్పుడు 10 సర్వర్లు ఉన్నాయి, ఈ 10 సర్వర్లకి లోడ్ బ్యాలెన్సర్ని ఎలా అటాచ్ చేయాలి, అసలు లోడ్ బ్యాలెన్సర్ని ఎలా అటాచ్ చేయాలి. ఓకే, అసలు 10 సర్వర్లకి లోడ్ బ్యాలెన్స్ పక్కన పెడితే అసలు ఆటో స్కేలింగ్ అనే దాన్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. ఏంటది? ఆటో స్కేలింగ్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, లోడ్ బ్యాలెన్సింగ్ ఏంది. సో ఈ మొత్తం ఈ ఆటో స్కేలింగ్, ఈ లోడ్ బ్యాలెన్సింగ్, ఈ మొత్తం కూడా ఎస్ బాస్, ఇదిగో నీకు ఇక్కడ వచ్చే కాన్సెప్ట్లు అయ్యి ఏదది డెవాప్స్లో క్యూబర్నెటిస్. సేమ్ కాన్సెప్ట్స్ ఆల్సో అవైలబుల్ ఇన్ క్యూబర్నెటిస్, అంతే. మొత్తం క్యూబర్నెటిస్లో వస్తాయి అన్నీ కూడా. సో అందుకోసం ముందుగా ఇదంతా మీరు అర్థం చేసుకోగలిగితే యూ విల్ బికమ్ ఎక్స్పర్ట్ ఇన్ డెవాప్స్. అదర్వైజ్ డెవాప్స్ ముక్క కూడా అర్థం కాదు. అందుకోసం చాలా మంది ఏంటంటే చెప్పండి క్యూబర్నెటిస్ చెప్తే ఏంది, 4 తీసుకోవడానికి కూడా పనికిరాదు. క్యూబర్నెటిస్ చెప్తే ముందు అసలు విషయం ఇక్కడి నుంచి రావాలా. అంటే ఏదైనా సరే గుర్తుపెట్టుకో, డెవాప్స్కి ఖచ్చితంగా కొంత క్లౌడ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. మళ్ళీ డెవాప్స్ అనే దానికి ఎస్ లైనెక్స్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అది ఎంతవరకు? లైనెక్స్ అయితే 100కు 100% బాస్. ఇప్పుడు నువ్వు లైనెక్స్ నేర్చుకున్నావు అంటే భవిష్యత్తులో యూ విల్ బికమ్ ఏ డెవాప్స్ ఇంజనీర్, నేను ఆపేవాడేవాడు లేడు. సో అది క్లౌడ్ అనేది ఏంటంటే ఎస్ నీకు క్లౌడ్ గురించి పూర్తి స్థాయిలో అవగాహన ఉంటే అప్పుడు ఈ క్లౌడ్ వచ్చు, నీకు ఈ లైనెక్స్ వచ్చు, ఇక డెవాప్స్లో నువ్వే కింగ్, అంతే, కింగ్ మేకర్. ఎస్, సో హైయెస్ట్ ప్యాకేజ్ స్కిల్ రైట్ నౌ ఇన్ ద ఐటీ వరల్డ్ డెవాప్స్. కాబట్టి ఇవన్నీ సార్ మన కోడింగ్ లేకుండానే వస్తుందా? కోడింగ్ లేకుండానే. మరి మీరేంది ఆ కోడింగ్ అదంతా ఏదో మాకు చూపించి పెట్టారు. ఎస్, అది జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ కోడ్ ఉపయోగించా. బట్ కోడ్ రాసే వ్యక్తి వేరు యాక్చువల్గా, టెస్టింగ్ చేసే వ్యక్తి వేరు యాక్చువల్గా. అది మన డ్యూటీ కాదు, కానీ మనం పెర్ఫామ్ చేస్తాం. అయితే దీన్నే నేను రేపటి క్లాస్లో ఒక కొత్తదనం నుంచి చెప్తా. ఎట్లా నేను చెప్తా? గిట్ హబ్ నుంచి చెప్తా నీట్గా రేపు. అంటే లైవ్ నుంచి ఎట్లా మనం కోడ్ తీసుకొని ఇదిగో ఇక్కడ డిప్లాయ్ చేస్తామని చూపిస్తా. ఆ లైవే కాదు, డెవాప్స్ క్లాసులకు వచ్చే వాళ్ళకి క్యూబర్నెటిస్ నుంచి డైరెక్ట్గా తీసుకొని డాకర్ క్యూబర్నెటిస్ కంటైనర్ నుంచి అక్కడ చెప్తా వాళ్ళకి. ఏది? డెవాప్స్ వాళ్ళకి. ఇప్పుడు డెవాప్స్ కాదు, బి బ్యాచ్ కాదు కాబట్టి వీళ్ళకి చెప్పిన అర్థం కాదు. ఎందుకంటే క్యూబర్నెటిస్, డాకర్ ఇవన్నీ మనం ప్రిపరేషన్ ఉన్నాం కాబట్టి అక్కడ ఆస్తాయి, అది వేరే. అట్లా అంటే ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారని చెప్తున్నాను. వీళ్ళలో కొంతమంది డెవాప్స్ క్లాస్కి వస్తున్నారు, వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారని చెప్తున్నాను. బట్ ఎనీవే దిస్ ఇస్ జనరల్ ఫార్మాట్.
బట్ మనం క్యూబర్నెటిస్, డాకర్, గిట్హబ్, గిట్ ఇవన్నీ ఉపయోగించేటప్పుడు వేరే ఫార్మాట్ వస్తుంది. అది మొత్తం కంప్లీట్ డెవాప్స్ అయింది. రైట్, ఇది డెవాప్స్ కాదు, జస్ట్ ఫర్ హౌ యూ డిప్లాయ్ ద వెబ్సైట్ అండ్ హౌ యూ యూజింగ్. అసలు లైనెక్స్ తోటి అందరూ లైనెక్స్ సర్వర్లో వెబ్సైట్ డిప్లాయ్ చేస్తానంటారు, వెబ్సైట్ వెబ్ కంటెంట్ కనపడద్దు అంటారు, ఎట్లా కనపడింది అనేది చాలా మందికి డౌట్గా ఉండేది. లైనెక్స్ ఏమో సిఇఓ కదా, వీడేంది అన్ని పేజెస్ లైనెక్స్లో పెడతానంటాడు, మనకు కనపడతాయి అంటున్నాడు అనుకునేవాళ్ళు. కానీ ఇలా కనపడతాయి అవి. మన బ్రౌజర్లో ఎస్ ఈ ఐపీ అడ్రస్ ఇచ్చాం, కానీ అక్కడ ఏం చేస్తామంటే www.something.com ఇస్తాం. అర్థమైందా? వెన్స్లో.com. ఈ వెన్స్లో.comకి డైరెక్ట్గా ఈ ఐపీ అడ్రస్ నేను లింక్ చేసి పడేస్తా. ఈ ఐపీ అడ్రస్ నేను లింక్ చేస్తా, అందువల్ల నీకు ఈజీగా వస్తుంది అనమాట. ఎస్, ఆ లింకింగ్ అనేది తెలుసుకోవడానికి రౌట్ 53, అది ఇది సర్వీస్ కాదు, అది AWS క్లౌడ్లోనే రౌట్ 53 సర్వీస్ వాడి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇప్పుడు మీకు ఒక డాక్యుమెంట్ పంపిస్తా, ఇప్పుడే టైప్